కొనిచ్చివా ఈరోజు మనం ఏపీ ఇంటర్మీడియట్లోని వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ గురించి చూడబోతున్నాం. సో గైస్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇందులో మనం బ్లడ్, లింఫ్, టిష్యూ ఫ్లూయిడ్, హార్ట్, సర్క్యులేటరీ సిస్టమ్, కండక్టింగ్ సిస్టమ్, ఈసీజీ, డిజార్డర్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇవన్నీ మనం వన్ షాట్ లో కవర్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడున్న ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ నుంచి అడాప్ట్ చేసుకున్న బుక్సే. సో కాబట్టి ఎన్సీఆర్టీలో ఉండే మ్యాక్సిమం కంటెంట్ అంతా కూడా ఇప్పుడు మీకు ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కవర్ అవబోతుంది. సో ఈ రోజు మన చాప్టర్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. సో ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి సో జాగ్రత్తగా మీరు చూడాల్సింది ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనం కవర్ చేయబోతున్నాము. అది జువాలజీలో. సో జువాలజీలో ఇట్స్ వన్ షాట్ మొత్తం క్లియర్గా ఒక వన్ షాట్లోనే మనం కవర్ చేసేస్తున్నాము. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మనం కవర్ చేయబోతున్నాం. బై యువర్ కొనిచ్చివా మ్యామ్, బై యువర్ సంగీత మ్యామ్. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. సో గైస్, ఈ వీడియో ఏది స్టార్ట్ చేసినా, మీరు మన ఛానల్లో ఎవరి వీడియో స్టార్ట్ చేసినా, ఏం స్టార్ట్ చేసినా ఫుల్గా చూడండి. ఎందుకు అంటే half knowledge is dangerous. Okay, right. So guys, let's get into the topic. So now ఈ పర్టికులర్ చాప్టర్కి సంబంధించిన డీటెయిల్డ్ హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు కావాలా అయితే మన పీడబ్ల్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ వేసిన తర్వాత మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీతో మీరు లాగిన్ అయితే మీకు ఈ క్లాస్కి సంబంధించిన డీటెయిల్డ్ హ్యాండ్ రిటన్ నోట్స్ దొరుకుతుంది. ఈ డీటెయిల్డ్ హ్యాండ్ రిటన్ నోట్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. మీరు ఐపీఏ ఎగ్జామ్స్, ఈఏపీ సెట్ ఎగ్జామ్ చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ అలానే ఈ టాపిక్కి సంబంధించిన డిపిపిస్ కూడా అప్పటికప్పుడే ఏ రోజైతే ఈ వీడియో మీకు పోస్ట్ అవుతుందో ఆ రోజే మీకు హ్యాండ్ రిటన్ నోట్స్, డిపిపిస్ పీడబ్ల్యూ యాప్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా రిసోర్సెస్ అంటే న్యూమోనిక్స్ అవ్వచ్చు, షార్ట్ నోట్స్ అవ్వచ్చు, సైంటిస్ట్, కంట్రిబ్యూషన్, ఇయర్స్ ఇలాంటివన్నీ ఈజీగా మీకు ఒక షార్ట్ నోట్స్ ఫామ్లో దొరుకుతుంది. అదే ఎక్స్ట్రా రిసోర్సెస్ అని చెప్తాం మేము. ఆ ఎక్స్ట్రా రిసోర్సెస్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అయిపోండి. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. మనం రీసెంట్గా హ్యూమన్ ఫిజియాలజీ టాపిక్ స్టార్ట్ చేసాం. హ్యూమన్ ఫిజియాలజీలో ఇప్పటి వరకు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ని కవర్ చేసాం. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ తర్వాత వచ్చే నెక్స్ట్ టాపిక్కే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. సో గైస్, ఇప్పటి వరకు మనం ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఏమేం చాప్టర్స్ కవర్ చేసాం? లివింగ్ వరల్డ్ కవర్ చేసాము. ఏపీ ఇంటర్మీడియట్ జువాలజీకి సంబంధించి లివింగ్ వరల్డ్ని కవర్ చేసాము. యానిమల్ కింగ్డమ్ కవర్ చేసాం. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ని కవర్ చేసాం. అలానే బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ని కవర్ చేసాం. ఇప్పుడు మనకు వస్తున్న 5th చాప్టర్ నథింగ్ బట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఓకే, సో మనం ఇంతకు ముందున్న ప్రీవియస్ లెక్చర్లో డీటెయిల్డ్గా బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ అంటే ఏంటి, బ్రీతింగ్కి రెస్పిరేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో చీఫ్ ఇన్స్పిరేటరీ మజిల్ ఏంటి, చీఫ్ ఎక్స్పిరేటరీ మజిల్ ఏంటి, ఇలా డీటెయిల్డ్గా మనం కవర్ చేసామా లేదా? ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా ఇంకా బోల్డ్ అన్ని విషయాలు కవర్ చేయబోతున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు కవర్ ద టాపిక్స్ ఆఫ్ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ, నథింగ్ బట్ బ్లడ్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్లో మనం కవర్ చేసాం కదా. బ్లడ్ ఈజ్ నన్ అదర్ దాన్ వి కాల్ ఇట్ యాస్ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. దాంట్లో కొల్లాజన్ ఫైబర్స్ ఉండవు, ఫైబ్రోబ్లాస్ట్లు ఉండవు, ఫైబర్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉండవు. రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్క్యూజ్ మీ. సో ఇట్స్ ఏ fluid connective tissue. ఓకే, గాట్ ఇట్. ఇది ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ కిందకి వస్తుంది. అలానే రిమెంబర్ దేర్ ఇస్ నో ఫైబ్రోబ్లాస్ట్ ఇన్ ద బ్లడ్. నో ఫైబ్రోబ్లాస్ట్. అండ్ అలానే దే హ్యావ్ రెస్పిరేటరీ పిగ్మెంట్. రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటే హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్నే మనం రెస్పిరేటరీ పిగ్మెంట్ అంటారు. గాట్ ఇట్. సో లింఫ్ అంటే టిష్యూ ఫ్లూయిడ్. కమింగ్ టు ద లింఫ్, టిష్యూ ఫ్లూయిడ్ అన్నా ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అన్నా ఒకటే, లింఫ్ అన్నా ఒకటే, టిష్యూ ఫ్లూయిడ్ అన్నా ఒకటే, ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అన్నా ఒకటే. ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అన్నా కూడా ఒకటే. ఓకేనా? సర్క్యులేటరీ పాత్వేస్ తీసుకున్నట్టయితే మనకి సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్, డబల్ సర్క్యూట్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్ సర్క్యులేషన్, ఇలా చాలా రకాల సర్క్యులేషన్ ఉన్నాయి. ఈవెన్ హార్ట్లో కూడా
2 చాంబర్డ్, 3 చాంబర్డ్, 4 చాంబర్డ్ హార్ట్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. సో అండ్ డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? అంటే మనం కీన్‌గా ఇక్కడ హ్యూమన్ ఫిజియాలజీనే కాన్సంట్రేట్ చేస్తున్నాం కాబట్టి హ్యూమన్స్‌లో జరిగేది డబుల్ సర్క్యులేషన్. ఆ డబుల్ సర్క్యులేషన్ గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. డబుల్ సర్క్యులేషన్ అంటే సింపుల్‌గా మన హార్ట్‌కి బ్లడ్ 2 సార్లు సర్క్యులేట్ అవుతది. సో బాడీ పార్ట్స్ నుంచి హార్ట్‌కి, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్‌కి. అలానే లంగ్స్ టు హార్ట్, హార్ట్ టు లంగ్స్. అలానే రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ. ఎవరు కార్డియాక్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తారు? బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేటు, సో ఎస్ఏ నోడ్‌ని ఎలా రెగ్యులేట్ జరుగుతాయి ఇవి అని మాట్లాడుకుంటున్నాం. ఫైనల్‌గా డిజార్డర్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే ఏంటి? సో ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. ఈ 2 వేరు వేరు. జనరల్ పబ్లిక్‌లో మనం ఈ 2 సేమ్ టర్మినాలజీగా వాడతాం గానీ 2 డిఫరెంట్ సినారియోస్. కమింగ్ టు హియర్ వెరీ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సో గైస్, సో మనం ఆల్రెడీ లివింగ్ సెల్స్‌లో న్యూట్రియంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఏ లివింగ్ సెల్ అన్నా తీసుకోండి, ఏ టిష్యూ అన్నా తీసుకోండి, ఏ ఆర్గాన్ అన్నా తీసుకోండి. వాటికి న్యూట్రియంట్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఓకే, మినరల్స్ కావాలి, హార్మోన్స్ కావాలి, ఎంజైమ్స్ కావాలి. సో ఇవన్నీ కాకుండా అయాన్స్ కావాలి, వాటర్ కావాలి, ఇంకా ఎలిమినేషన్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేయాలి, నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ బయటకు వచ్చేయాలి. ఇలా చాలా వాటికి ఒక మీడియం అనేది ఒకటి కావాలి. ఆ మీడియమే బ్లడ్. సో బ్లడ్ విల్ బి యాక్టింగ్ యాజ్ దట్ మీడియం. అర్థమైందా? సో బ్లడ్ ఈస్ నన్ అదర్ దాన్ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ విచ్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ ట్రాన్స్పోర్టర్ ఫర్ ఆల్ దీస్ కంటెంట్స్. ఇప్పుడు మనం చెప్పే కంటెంట్స్ అన్నింటినీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేది బ్లడ్డే. ఇప్పుడు మన బాడీలోకి ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ వేస్తారు తెలుసా? ఏదన్నా మెడిసిన్ డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఐవీ ఇంజెక్షన్ వేస్తారు. ఎందుకంటే బ్లడ్ దాని టార్గెట్ ఆర్గాన్కి తీసుకెళ్తుంది కాబట్టి. అలానే మీకు ఏదన్నా బ్లడ్లో ఏదన్నా థైరాయిడ్ హార్మోన్స్, ఎఫ్ఎస్హెచ్ఓ, టీఎస్హెచ్ఓ ఇలాంటి హార్మోన్ లెవెల్స్ టెస్ట్ చేయాలంటే ఏం చేస్తాం? బాడీ నుంచి బ్లడ్ శాంపుల్ బయటకు తీస్తామా లేదా? ఒక పర్సన్లో డోపింగ్ టెస్ట్ చేయాలన్నా, ఏదన్నా డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే ఆల్కహాల్ ఉందా అనే దాంట్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు. అంతెందుకు ప్రెగ్నెన్సీకి కూడా పాజిటివా నెగిటివా అనేది బ్లడ్ టెస్టే చేస్తారు. అంటే బ్లడ్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అర్థం. సో అండ్ వేస్ట్ నాట్ ఓన్లీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ సబ్స్టెన్స్ మాత్రమే కాదు, ద వేస్ట్ ఆర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ కంటిన్యూస్గా వేస్ట్ అండ్ ఇంకా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కంటిన్యూస్గా రిమూవ్ అయిపోతూనే ఉంటాయి బై ద బ్లడ్. సో బ్లడ్ అనేది ఒక ట్రైనో లేకపోతే బస్సో ఒక ఫ్లైట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఎఫిషియంట్ మెకానిజం కోసం మనకి మూమెంట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ సెల్స్ నుంచి ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి, ఇంకొక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఇలా ఎఫిషియంట్గా మూవ్ అవుతూ ఉండాలి అంటే మాత్రం మనకి బ్లడ్ కావాల్సిందే. వన్స్ అగైన్ చెప్తున్నాను, బ్లడ్ ఈజ్ ఎ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్లో ఫైబ్రోబ్లాస్ట్లు ఉండవు. బ్లడ్లో ఫైబర్స్ ఫామ్ అయ్యే ఉంటాయి ఎలిమెంట్స్, కానీ అవి డిజాల్వ్డ్ ఫామ్లో ఉంటాయి. అండ్ నౌ నెక్స్ట్ కమింగ్ టు సింపుల్ ఆర్గానిజమ్స్. సో ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను, మీరు ఏం చదివినా కానీ ఖచ్చితంగా యానిమల్ కింగ్డమ్తో కనెక్ట్ చేసుకొని చదవండి. ఈవెన్ ఎనీ హ్యూమన్ ఫిజియాలజీ టాపిక్ యూ జస్ట్ కనెక్ట్ విత్ యానిమల్ కింగ్డమ్. సో ఎందుకంటే స్టార్టింగ్ యానిమల్ కింగ్డమ్ అర్థమైపోయింది అనుకోండి, మనకి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మీకు సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎలా మారుతూ వచ్చింది, అసలు సర్క్యులేటరీ సిస్టమ్ ఎందుకు అనే విషయం మనకు అర్థమైంది కదా. ఎందుకంటే న్యూట్రియంట్స్, మినరల్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, అయాన్స్, వాటర్, వేస్ట్ ప్రోడక్ట్స్ ఇవన్నిటినీ క్యారీ చేసేది బ్లడ్. సో జనరల్గా వాటిని ఆ మీడియంని బ్లడ్ అంటాం. సో కమింగ్ టు హియర్, స్టార్టింగ్ ఫ్రమ్ స్పాంజెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. స్పాంజెస్, సీలెంట్రేటా, నిడేరియా, సీలెంట్రేటా అన్న నిడేరియా అన్న ఒకటే, టీనోఫోరా, టీనోఫోరా, ప్లాతీహెల్మింథిస్, ఆస్ట్రోహెల్మింథిస్, తర్వాత ఎనెలిడా, ఆర్థ్రోపోడా, మొల్లస్కా, ఇకైనోడర్మేటా,
హెమికార్డేటా అలానే కార్డేటా. గట్ ఇట్? సో ఇలా అన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా చూడబోతున్నాం. సో మీకు ఫస్ట్ స్పాంజెస్, పోరిఫెరన్స్ తీసుకోండి. స్పాంజెస్లో మనకి సర్క్యులేటరీ సిస్టమ్ లేదు. స్పాంజెస్లో సీలెంట్రేటాలో, టీనోఫోరాలో డిఫ్యూషన్, సింపుల్ డిఫ్యూషన్ ఫ్రమ్ ద బాడీ వాల్ అంతే. సో ఇక్కడ స్పాంజెస్లోకి వచ్చేసరికి వాటర్ కెనాల్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. స్పాంజెస్, వెన్ ఇట్ కమ్స్ టు ద స్పాంజెస్, వాటర్ కెనాల్ సిస్టమ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సో ఇక్కడ సీలెంట్రేటా, టీనోఫోరా వీటిల్లో, ప్లాథిహెల్మింథిస్, ఆస్క్లోహెల్మింథిస్ వీటిల్లో కూడా సర్క్యులేటరీ సిస్టమే లేదు. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ అబ్సెంట్. సో డిఫ్యూజన్ బై సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ బాడీ వాల్ అంతే. వీటన్నిటికీ అంతే, సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ బాడీ వాల్. సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ బాడీ వాల్. I hope you got it. Simple diffusion from body wall. Next, coming to annelida. అన్నెలిడాలోనే ఫస్ట్ టైం మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది తెలుసా? అది కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అన్నెలిడాలో హార్ట్ ఉంది. దే హ్యావ్ హార్ట్ ఉంది అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. అంటే బ్లడ్ ఉంది, బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. వీటి ప్లాస్మాలో హిమోగ్లోబిన్ డిజాల్వ్ అవుతుంది. దే హ్యావ్ రెస్పిరేటరీ పిగ్మెంట్ దట్ హాస్ హిమోగ్లోబిన్, బట్ దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. HPG, hemoglobin is present, but that too dissolved in plasma. Dissolved in plasma. Arthropoda, open circulatory system. అంటే బ్లడ్ డైరెక్ట్ గా క్యావిటీస్ లోను, స్పేసెస్ లోను సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. గాట్ ఇట్? ఇందులో హార్ట్ ఉన్నాయి. ఎన్ని ఛాంబర్డ్ హార్ట్? 13 ఛాంబర్డ్ హార్ట్ ఉంది. ఇన్ దిస్ వీ హ్యావ్ 13 ఛాంబర్డ్ హార్ట్. ఇన్ కేస్ ఆఫ్ కాక్రోచ్, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. మొలస్కా, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇఖైనోడర్మేటా, వీటికి హార్ట్ లేదు, బ్రెయిన్ లేదు, బట్ దే హ్యావ్ వాటర్ వాస్కులర్ సిస్టమ్. సో ఇఖైనోడర్మేటా ఇది వాటర్ వాస్కులర్ సిస్టమ్. ఎక్స్క్యూజ్ మీ, వాటర్ వాస్కులర్ సిస్టమ్. ఓకేనా? అలానే దీంట్లో హార్ట్ లేదు, నో హార్ట్. వాటర్ వాస్కులర్ సిస్టమే అన్ని పనులు చేసేస్తాయి ఇక్కడ. నౌ కమింగ్ టు హెమికార్డేటా. హెమికార్డేటాలో కూడా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమే. అండ్ ఇక్కడ మొలస్కాలో మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వెన్ ఇట్ కమ్స్ టు సెఫలోపాడ్స్, మొలస్కాలోని సెఫలోపాడ్స్ లో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఎక్సెప్షన్ గా ఇక్కడ రాస్తున్నా, పర్టికులర్ గా ఇక్కడ లాస్ట్ లో నెక్స్ట్ రాస్తాను. మొలస్కాలోని, అంటే అక్కడ స్పేస్ లేదు, మొలస్కాలోని సెఫలోపాడ్స్ లో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. సెఫలోపాడ్స్ లో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అదొక ఎక్సెప్షన్. మామూలుగా అన్నిట్లో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమే ఉంటుంది, పర్టికులర్ గా సెఫలోపాడ్స్ అంటే ఏమనుకున్నారు? సెపియా, లోలిగో, డెవిల్ ఫిష్. సో ఇవన్నీ కూడా మీకు సెఫలోపాడ్స్ కిందకే వస్తుంది. డెవిల్ ఫిష్ అంటే ఏంటి? ఆక్టోపస్, సెపియా, లోలిగో అంటే స్క్విడ్, ఇవన్నీ కూడా మీకు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమే. సో కమింగ్ టు కార్డేటాలో కూడా మీరు తీసుకుంటే, ఇన్ దిస్ యూరోకార్డేటాలో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. సెఫలోకార్డేటా ఇస్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. సెఫలోకార్డేటా ఇది వచ్చేసరికి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. Cephalochordata is closed circulatory system. అర్థమైందా? అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్, నెంబర్ ఆఫ్ హార్ట్స్. ఛాంబర్డ్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మిగతావన్నీ కూడా
మీకు సైక్లోస్టోమ్స్ అవ్వచ్చు, వర్టిబ్రేటా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు వర్టిబ్రేటా ఈజ్ అగైన్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. వర్టిబ్రేటా, కార్డేటాలోని వర్టిబ్రేటా ఈజ్ అగైన్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. వర్టిబ్రేటా ఈజ్ అగైన్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. గాట్ ఇట్? మళ్ళీ దీంట్లో నెంబర్ ఆఫ్ హార్ట్స్ చూసుకోవాలి. ఫిషెస్కి వచ్చేసరికి 2 chambered heart. When it comes to the fishes, 2 chambered heart. Amphibia and reptilia అంటే స్నేక్స్, లిజర్డ్స్, క్రోకడైల్స్ ఇవన్నీ రెప్టీలియా. దిస్ హ్యావ్ 3 chambered heart. And mammals will be having 4 chambered heart. రెప్టీలియాలో ఒక ఎక్సెప్షన్ ఉంది, అదే క్రోకడైల్స్ అండ్ అలిగేటర్స్. వాటికి కూడా 4 chambered heart ఉంటది. క్రోకోడైల్స్ అండ్ అలిగేటర్స్ have 4 chambered heart. అలిగేటర్ గురించి మర్చిపోతాం మనం ఎంతసేపు క్రోకడైల్ ఒక్కటే గుర్తుపెట్టుకుంటాం. సడన్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అలిగేటర్ అంటే మళ్ళీ 3 chambered అనుకుంటాం. క్రోకడైల్స్ కి అలిగేటర్స్ కి రెండింటికి 4 chambered heart ఉంటది. మళ్ళీ ఒక్కసారి ప్రిసైజ్ గా చెప్తాను, చూసుకోండి నాన్న. సో స్పాంజెస్, వాటర్ కెనాల్ సిస్టమ్. సో మీరు ఇకైనోడర్మేటాలోనే వాటర్ వాస్కులర్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి, స్పాంజెస్ లో వాటర్ కెనాల్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సీలంట్రేటా, టీనోఫోరా, ప్లాథిహెల్మింథిస్, ఆస్క్లెహెల్మింథిస్. వీటికి అసలు హార్ట్ లేదు, సర్క్యులేటరీ సిస్టమే లేదు. పాపం వాటికి హృదయమే లేదు. అదే హృదయ కాలేయం లాగా హృదయం లేదు, కాలేయము లేదు. సో see here, simple diffusion from the body wall నుంచి సింపుల్ డిఫ్యూషన్ ప్రాసెస్లో వాటర్లో ఉండే ఆక్సిజన్ని తీసుకుంటాయి, వాటర్లో ఉండే ఆర్గానిక్ ఎలిమెంట్స్ని తీసుకుంటాయి, వాటి బాడీలో ఉండే నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటకి ఇచ్చేస్తాయి. కమింగ్ టు ద నెక్స్ట్ అనలిడాలో ఫస్ట్ టైం క్లోజ్డ్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, దీంట్లో హార్ట్ కూడా ఉంది. ఆర్థ్రోపోడాలో కూడా హార్ట్ ఉంటుంది కానీ ఓపెన్ వాస్కులర్ సిస్టమ్. ఆర్థ్రోపోడా, మొలస్కాలో కూడా ఓపెన్ వాస్కులర్ సిస్టమే. ఇకైనోడర్మేటాలో వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, దీంట్లో హార్ట్ ఏమీ ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు హెమికార్డేటా, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ కార్డేటాలో, సెఫలోకార్డేటాలో మనకి క్లోజ్డ్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది లేదా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. వర్టిబ్రేటాలో కూడా మనకి ఫిషెస్ లో 2 chambered. వర్టిబ్రేటా అంతా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమే. ఫిషెస్ లో 2 chambered heart, ఆంఫిబియా, రెప్టాలియాలో 3 chambered heart ఎక్సెప్ట్ క్రోకడైల్స్ అండ్ అలిగేటర్స్. మ్యామల్స్ లో మళ్ళీ 4 chambered heart వచ్చేస్తుంది. మొలస్కాలో మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్ని మొలస్కన్స్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్సెప్ట్ సెఫలోపాడ్ అంటే స్క్విడ్, కట్టెల్ ఫిష్, ఆక్టోపస్ ఇవన్నీ సెఫలోపాడ్స్ కిందకి వస్తాయి. అవి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టంలోకి వస్తాయి. నౌ బ్లడ్ ఈస్ ద మేజర్ కంపోనెంట్ ఆఫ్ అవర్ బాడీ. సో బ్లడ్ అనేది ఒక మీడియం లాగా యాక్ట్ చేసి అన్నిటినీ తీసుకుంటుంది. సో మనకి ఇంకా వేరే బాడీ ఫ్లూయిడ్స్ కూడా ఉన్నాయి, అదే లింఫ్ అంటే ఏంటి? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. సో యూజువల్గా బ్లడ్ సప్లై జరిగినప్పుడు క్యాపిలరీ గుండా కొంత ఫ్లూయిడ్ అనేది, ప్లాస్మా అనేది ఎస్కేప్ అయిపోయి టిష్యూస్ లోపలికి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ప్లాస్మా అనేది క్యాపిలరీ నుంచి ఎస్కేప్ అయిపోయి టిష్యూస్కి వెళ్తుందో అప్పుడు ఆ ప్లాస్మా కాస్త టిష్యూ ఫ్లూయిడ్ అవుతుంది. ఆ టిష్యూ ఫ్లూయిడ్ని ఎప్పుడైతే లింఫాటిక్ సిస్టమ్ డ్రైన్ చేస్తుందో అప్పుడు అది లింఫ్ అని పేరు మార్చుకుంటుంది. నిజానికి లింఫ్లో మనకి ఆర్బీసీలు ఉండవు, ప్లేట్లెట్స్ ఉండవు, కానీ డబ్ల్యూబీసీలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ కంటే కూడా లింఫ్లో డబ్ల్యూబీసీలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మనకి డిఫరెంట్. సో ఇవి కూడా సబ్స్టెన్స్ ట్రాన్స్పోర్ట్కి హెల్ప్ చేస్తాయి. మనం ఈ చాప్టర్లో మేజర్గా ప్రాపర్టీస్, కంపోజిషన్ ఆఫ్ బ్లడ్ గురించి చూస్తాం. అసలు బ్లడ్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ బ్లడ్. అండ్ నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అలానే లింఫ్, టిష్యూ ఫ్లూయిడ్. లింఫ్ అన్న టిష్యూ ఫ్లూయిడ్ అన్న ఒకటే. దే సేమ్ ఫ్లూయిడ్ టిష్యూస్ మధ్యలో ఉంటే దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ లేదా ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటారు. అలా కాకుండా లింఫాటిక్ సిస్టమ్ డ్రైన్ చేస్తుంటే దాన్ని లింఫ్ అంటారు. సో మెకానిజం ఆఫ్ సర్క్యులేషన్ అనేది మనం డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో కవర్ చేయబోతున్నాం. సో కమింగ్ టు హియర్, బ్లడ్ ఈస్ ఏ స్పెషల్ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. ఇప్పుడు కనెక్టివ్ టిష్యూలో మనకి లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. సో లూజ్ కనెక్టివ్ టిష్యూలో మళ్ళీ ఏరోలార్ కనెక్టివ్ టిష్యూ, అడిపోస్ కనెక్టివ్ టిష్యూ. డెన్స్ కనెక్టివ్ టిష్యూలో డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఈ కనెక్టివ్ టిష్యూస్ అన్నీ కూడా మీకు ప్రాపర్ కనెక్టివ్ టిష్యూస్. స్పెషల్ కనెక్టివ్ టిష్యూ కింద బ్లడ్, బోను, కార్టిలేజ్ వస్తాయి. సో when coming to the blood part, blood is a special liquid connective tissue.
దీంట్లో ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది, ప్లాస్మా ఉంటుంది, అండ్ అలానే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో మేజర్గా దీంట్లో 2 కంపోనెంట్స్ ఉంటాయి, ప్లాస్మా ఒకటి, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఒకటి. ఓకే, ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. నియర్లీ 55% ఆఫ్ ద బ్లడ్ ప్లాస్మానే ఉంటుంది. ప్లాస్మా ఇస్ ద స్ట్రా కలర్ ఫ్లూయిడ్, అంటే ఎండు గడ్డి కలర్ లో ఉంటుంది, విస్కస్ గా ఉంటుంది, అంత నీళ్ళగా ఉండదు. ప్లాస్మా విల్ బి విస్కస్. ప్లాస్మా హ్యాస్ ద ఎబిలిటీ టు క్లాట్. ప్లాస్మా క్లాట్ అవ్వగలదు బికాస్ ప్లాస్మాలో ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి, ఫిబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, ఇవన్నీ ఉంటాయి, థ్రాంబోకైనేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్లాస్మా హ్యాస్ ద ఎబిలిటీ టు క్లాట్. అదే ప్లాస్మా నుంచి మనం కానీ ప్లాస్మా ప్రోటీన్స్ ని తీసేస్తే దాన్నే సీరం అంటారు. సీరం క్లాట్ అవ్వదు, ప్లాస్మా ప్రోటీన్స్ క్లాట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నియర్లీ 55% ఆఫ్ ద బ్లడ్ మనకి ప్లాస్మానే ఉంటుంది. అండ్ 55% అయిపోతే సో 45% ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఓకే, 55% ఏమో మనకి ప్లాస్మా, 45% ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటుంది. కమింగ్ టు హియర్, 90 to 92% ఆఫ్ ప్లాస్మా ఈజ్ వాటర్. ఈ 45%, ఈ 55% లో కూడా మేజర్ పర్సంటేజ్, ఈ 55% అనే ప్లాస్మాలో 90 నుంచి 92% వాటరే ఉంటుంది. అంటే బ్లడ్లో ఎక్కువ శాతం వాటరే ఉంది. సో ఇంకా మిగతా 6 to 8%కి వచ్చేస్తే ప్లాస్మా ప్రోటీన్స్, ఫిబ్రినోజన్, గ్లోబులిన్, ఆల్బుమిన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫిబ్రినోజన్ ఏం చేస్తుంది? బ్లడ్ క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్. గ్లోబులిన్, ఇమ్యునోగ్లోబులిన్స్, GAMED, గేమ్డ్, నిమోనిక్ గుర్తుందా? IgG, IgA, IgM, IgE, IgD ఇవన్నీ ఇమ్యునోగ్లోబులిన్స్. ఇంకా అలానే ఆల్బుమినోస్ వచ్చేసరికి దీన్ని ఎగ్ ప్రోటీన్ అని కూడా అంటారు. ఎగ్ వైట్ లో ఉంటుంది మేజర్గా ఆల్బుమినే. ఇది ఆస్మో రెగ్యులేషన్ చేస్తుంది, అంటే బ్లడ్ లో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఇది. నెక్స్ట్ కమింగ్ టు ఫిబ్రినోజన్ అవసరం దేనికి అవసరం? క్లాటింగ్ కోసం అవసరం. క్లాటింగ్ ని మనం బయలాజికల్ గా ఎలా చెప్పాలి అంటే కోయాగులేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, బయాలజీలో మీకు చాలా వరకు ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు చివింగ్ అంటే మాస్టిగేషన్ అంటాం, మింగడాన్ని డీగ్లూటేషన్ అంటారు. అట్లా అలానే మనకి ఫీకల్ మ్యాటర్ బయటకి ఎజెక్ట్ అవ్వదాన్ని డెఫికేషన్ అంటారు. సో ఈసోఫాగస్ లో ఫుడ్ తీసుకెళ్లదాన్ని పెరిస్టాలసిస్ అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాసెస్ కి, ఒక్కొక్క బయలాజికల్ ప్రాసెస్ కి, ఫిజియలాజికల్ ప్రాసెస్ కి ఒక పేరు ఉన్నట్టే ఇక్కడ కూడా మీకు సో క్లాటింగ్ ఒక బయలాజికల్ నేమ్ చెప్పాలి అంటే కోయాగులేషన్. గ్లోబులిన్స్ వచ్చేసరికి డిఫెన్స్ మెకానిజం, మన బాడీలోని ఇమ్యునోగ్లోబులిన్స్ ని తయారవుతాయి. అండ్ అలానే ఆల్బుమిన్ ఈస్ ఫర్ ఆస్మోటిక్ బ్యాలెన్స్, రిమెంబర్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ అనమాట. ఫిబ్రినోజన్ ఈస్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. ఫిబ్రినోజన్ వేరు, ఫిబ్రిన్ వేరు. ఫిబ్రిన్ ఈస్ అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫిబ్రినోజన్ ఈస్ అన్ ఇన్యాక్టివ్ ఫార్మ్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, గ్లోబులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే డిఫెన్స్ మెకానిజం కోసం తయారవుతాయి. అండ్ ఫైనల్లీకి వచ్చేసరికి ఆల్బుమిన్ విచ్ విల్ మెయింటైన్ ద ఆస్మోలారిటీ. ఆస్మోలారిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు 92% ఆఫ్ వాటర్ అని చెప్పుకుంటున్నాం కదా ప్లాస్మాలో, ఆ 92% ఆఫ్ వాటర్ ని ఫిక్స్ చేసేది మీకు మెయిన్ గా ఆల్బుమినే. ఆల్బుమిన్ ని ఎలా చూడొచ్చు అంటే, మీరు ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ లో ఎక్కువ శాతం ఆల్బుమినే ఉంటుంది, అలా క్లౌడీగా ఉంటుంది. ప్లాస్మాలో ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సోడియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, బైకార్బోనేట్స్ ఉంటాయి, క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్ ఇవన్నీ న్యూట్రియంట్స్ కదా. సో ఇవన్నీ కూడా ప్లాస్మాలో ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ట్రాన్సిట్ ఫామ్ లో ఉంటాయి, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తూనే ఉంటాయి ఇవి. అండ్ ఫ్యాక్టర్స్ ఫర్ కోయాగులేషన్ లేదా క్లాటింగ్, సో ప్లాస్మాలో ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటాయి, ఎందుకంటే బ్లడ్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యాక్టివ్ ఫామ్ లోకి వస్తాయి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు యాక్టివ్ ఫామ్ లోకి రావు. సో అవన్నీ కూడా క్లాటింగ్ అంటే ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటాయి. క్లాటింగ్, కోయాగులేషన్ అవసరమైనప్పుడు మాత్రమే అవి యాక్టివ్ ఫామ్ లోకి వస్తాయి. ప్లాస్మా వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ నే మనం సీరం అంటాము. ఓకే, ప్లాస్మా వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వి కాల్ ఇట్ యాస్ సీరం. సీరం క్లాట్ అవ్వదు, కానీ ప్లాస్మా క్లాట్ అవుతుంది. ఎందుకు అంటే ప్లాస్మాలో ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి, సీరంలో ప్లాస్మా ప్రోటీన్స్ ఉండవు. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ చాలా సింపుల్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే 45% ఆఫ్ ద బ్లడ్ మనకి ఫార్మ్డ్ ఎలిమెంట్సే ఉంటుంది. అందులో ఎరిథ్రోసైట్స్, రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్, ల్యూకోసైట్స్, వైట్ బ్లడ్ కార్పస్క్యూల్స్. వైట్ అంటే అర్థం ఏ కలరు లేదు అని, ఏ కలరు లేకపోతే మనకి వైట్ కలర్ వస్తుంది, రిమెంబర్. అండ్ ప్లేట్లెట్స్ అంటే ఏంటన్నా, ప్లేట్లెట్స్ ఆర్ నథింగ్ బట్ థ్రాంబోసైట్స్, బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ చేసే సెల్స్. ఈ మూడిటిలో కల్లా స్మాలెస్ట్ సెల్ ప్లేట్లెట్టే. మనం ఏమనుకుంటాం, డబ్ల్యూబీసీనో, ఆర్బీసీనో ఏదేదో అనుకుంటాం కదా,
ఈ మూడిట్లో కల్లా అన్నిటికంటే స్మాలెస్ట్ సెల్ ప్లేట్లెట్స్ అండ్ అన్నిటికంటే లార్జెస్ట్ సెల్ మోనోసైట్స్. ల్యూకోసైట్స్ లోని మోనోసైట్స్ అన్నిటికంటే లార్జెస్ట్ సెల్స్. వీటన్నిటిని కలిపి మనం ఇవి మొత్తం కలిపి 45% ఆఫ్ ద బ్లడ్ గా ఫామ్ అవుతుంది. సో కమింగ్ టు హియర్, ఎరిథ్రోసైట్స్ ఆర్ ఆర్బీసీ ఆర్ మోస్ట్ అబండెంట్ ఆఫ్ ఆల్ ద సెల్స్. ఉన్న సెల్స్ అన్నిట్లోనూ ద మోస్ట్ అబండెంట్ ఏంటి అంటే ఆర్బీసీ. 5 to 5.5 మిలియన్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటుంది. అండ్ డబ్ల్యూబీసీకి వచ్చేసరికి 6,000 to 8,000 పర్ క్యూబిక్ మిల్లీమీటర్. అండ్ ప్లేట్లెట్స్కి వచ్చేసరికి 3,50,000 to 4,50,000 ఫర్ క్యూబిక్ మిల్లీమీటర్. అప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఏది ఉంది? ఆర్బీసీనే ఉంది కదా, అందుకే బ్లడ్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. సో ఆర్ ద మోస్ట్ అబండెంట్. ఒక హెల్తీ అడల్ట్ లో ఆన్ అన్ యావరేజ్ ఎంత ఉంటుంది కౌంట్? 5 to 5.5 మిలియన్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్. గుర్తుపెట్టుకోండి, ఈ కౌంట్ అంతా గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ ఆర్బీసీ ప్రొడక్షన్ ని మనం ఏమంటాం? ఎరిథ్రోపాయిసెస్. ఎరిథ్రోపాయిసెస్ ఎక్కడ జరుగుతుంది? రిమెంబర్ వన్ థింగ్, మనం ఫీటల్ స్టేజ్ లో ఉన్నప్పుడు లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది, లివర్ ఇంకా స్ప్లీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్ప్లీన్ కి మనకి 2 పేర్లు ఉన్నాయి తెలుసా, విచ్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ బ్లడ్ బ్యాంక్ ఆఫ్ అవర్ బాడీ. బ్లడ్ బ్యాంక్ ఆఫ్ ఆర్బీసీ ఈజ్ నథింగ్ బట్ స్ప్లీన్. గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీ కూడా స్ప్లీనే. ఒక ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ 120 days ఉంటుంది. 120 days అయిపోయాక ఆర్బీసీ ఏమవుతుంది? స్ప్లీన్ లోకి వెళ్ళి డిస్ట్రాయ్ అయిపోతుంది. గాట్ ఇట్? సో ఆర్బీసీ ఈస్ ఫార్మ్డ్ ఇన్ రెడ్ బోన్ మ్యారో. రెడ్ బోన్ మ్యారోలో ఆర్బీసీలు ఫామ్ అవుతాయి, దట్ ఇన్ ద అడల్ట్. సో ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు. ఆర్బీసీ ఆర్ డివైడ్ ఆఫ్ న్యూక్లియస్. రిమెంబర్, ద మెచ్యూర్డ్ ఆర్బీసీ ఈస్ డివైడ్ ఆఫ్ న్యూక్లియస్ లేదు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద మ్యామల్స్ ఇట్ ఈస్ బై కాన్కేవ్ ఇన్ షేప్. ఇన్ మోస్ట్ ఆఫ్ ద మ్యామల్స్ అన్నారు. సో ఇప్పుడు మనం ఫ్రాగ్ గురించి చదువుతాం. ఫ్రాగ్ లో ఆర్బీసీలు ఉంటాయా? ఉంటాయి. దట్ ఈస్ న్యూక్లియేటెడ్ ఆర్బీసీ. ఇన్ ఫ్రాగ్ ద ఆర్బీసీ ఈస్ న్యూక్లియేటెడ్, బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మ్యామల్స్ ద ఆర్బీసీ ఈస్ ఈ న్యూక్లియేటెడ్. ఈ న్యూక్లియేటెడ్ అంటే న్యూక్లియస్ లేదు, కానీ కొన్నిట్లో న్యూక్లియస్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యామెల్ ఆర్బీసీలో న్యూక్లియస్ ఉంటుంది. లామాస్ అంటారు, వాటి ఆర్బీసీలో కూడా న్యూక్లియస్ ఉంటుంది. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మ్యామల్స్ లో ఈ న్యూక్లియేటెడ్ అండ్ బైకాన్కేవ్ ఇన్ షేప్. సో కమింగ్ టు దట్, దే హ్యావ్ రెడ్ కలర్డ్ బికాస్ దే హ్యావ్ ఐరన్ కంటైనింగ్ కాంప్లెక్స్ ప్రోటీన్. అదే హిమోగ్లోబిన్, నథింగ్ బట్ హిమోగ్లోబిన్ విచ్ ఈస్ రెడ్ ఇన్ కలర్ బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్. అదే హీమోసైనిన్ అంటారు. హీమోసైనిన్ లో అయితే కాపర్ ఉంటుంది, హిమోగ్లోబిన్ లో అయితే మీకు ఐరన్ ఉంటుంది. సైనిన్ వచ్చి బ్లూ కలర్ లో ఉంటుంది. హీమోసైనిన్ ఇస్ బ్లూ కలర్ బికాస్ ఆఫ్ కాపర్. అది లిమ్బిలస్ హార్స్ షూ క్రాబ్ ఉంది కదా, దాంట్లో హీమోసైనిన్ ఉంటుంది. మనలో ఏంటంటే హిమోగ్లోబిన్ ఉంటుంది. మన బ్లడ్ రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఒక అడల్ట్ హెల్తీ ఇండివిజువల్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉండాలి అంటే 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ పర్ ఎవ్రీ 100 ml. ప్రతి 100 ml ఆఫ్ బ్లడ్ కి కూడా 12 to 16 grams ఆఫ్ హిమోగ్లోబిన్ అనేది ఉండాలి. హిమోగ్లోబిన్ కానీ తగ్గింది అంటే వాళ్ళు ఏమంటాం? అనీమిక్ గా ఉన్నారు అని చెప్తారు. సో ఈ మాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. దేనికోసం? రెస్పిరేటరీ గ్యాసెస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం. రిమెంబర్, 97% ఆఫ్ ఆక్సిజన్ ఈస్ క్యారీడ్ బై హిమోగ్లోబిన్. 20 to 25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ క్యారీడ్ బై హిమోగ్లోబిన్. ఈ డేటా గుర్తుపెట్టుకోవాల్సిందే. లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ ఎంతనా? 120 days ఇస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ. ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళి చనిపోతాయి? స్ప్లీన్ లోకి వెళ్ళి చనిపోతాయి. కాబట్టి స్ప్లీన్ ని మనం గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని పిలుస్తాము. మనం ఫీటల్ స్టేజ్ లో ఉండేటప్పుడు స్ప్లీన్ ఆర్బీసీ ప్రొడక్షన్ కి కూడా హెల్ప్ చేస్తుంది తెలుసా. ల్యూకోసైట్స్, వీటిని డబ్ల్యూబీసీ అని కూడా అంటారు, అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఇవి కలర్లెస్. కలర్ లేకపోవడం వల్ల అవి వైట్ కలర్ లో కనిపిస్తాయి తెలుసా. వైట్ అనేది ఒక కలర్ కాదు, కలర్ లేకపోవడమే వైట్. సో అండ్ వీటిలో హిమోగ్లోబిన్ ఏవి లేవు, అందుకే అవి వైట్ కలర్ లో ఉంటాయి. సో ఇవి న్యూక్లియేటెడ్, దే ఆర్ న్యూక్లియేటెడ్. అండ్ ఆర్బీసీతో కంపేర్ చేసుకుంటే అవి పెద్దదిగా ఉంటుంది. ఈవెన్ నెంబర్ ఆర్బీసీతో కంపేర్ చేసుకుంటే తక్కువే, 6,000 to 8,000 పర్ క్యూబిక్ మిల్లీమీటర్. అదే మీకు ఆర్బీసీ తీసుకుంటే 5 million to 5.5 million పర్ క్యూబిక్ మిల్లీమీటర్. సో ల్యూకోసైట్స్ జనరల్లీ షార్ట్ లివ్డ్. జనరల్లీ షార్ట్ లివ్డ్. సో మనకి 2 main కేటగిరీస్ ఆఫ్ డబ్ల్యూబీసీలు ఉన్నాయి. గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. జనరల్గా ఏంటి గ్రాన్యుల్స్ అంటే జనరల్గా ఏంటి గ్రాన్యూల్స్ అంటే, మనకి గ్రాన్యూల్స్ అనేవి దేస్ ఆర్ లైక్ లైజోసోమ్స్. ఎక్స్క్యూజ్ మీ.
యా రైట్. జనరల్‌గా ఏంటి డబ్ల్యూబీసీలు ఆ గ్రాన్యూల్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ద లైసోజోమ్స్ అన్నమాట. అంటే ఇవి పాథోజెనిక్ కదా! ఇది అంటే ఫాగోసైటిక్ అంటే ఏదన్నా ఒక ఆర్గానిజంని గాని కనిపెట్టాయనుకోండి, ఆ ఆర్గానిజం దగ్గరికెళ్ళి ఇన్వాడ్ చేసి వాటిని పట్టుకొని చంపి తినేస్తాయి. అప్పుడు చంపి తినేయాలన్నప్పుడు దాంట్లో చాలా హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉండాలి గదా! ఈ గ్రాన్యూల్స్‌లో అంత హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అన్నీ స్టోర్ అవుతాయన్నమాట. సో, దేర్ ఆర్ 2 టైప్స్ గ్రాన్యులోసైట్స్ అండ్ గ్రాన్యులోసైట్స్. చాలా సింపుల్. సైటోప్లాజంలో గాని గ్రాన్యూల్స్ కనిపిస్తే గ్రాన్యులోసైట్స్ అంటాం. సైటోప్లాజంలో గాని గ్రాన్యూల్స్ లేకపోతే గ్రాన్యులోసైట్స్ అంటాము. సీ హియర్ వన్స్ అగైన్. సో, డబ్ల్యూబీసీ దాన్నే ల్యూకోసైట్స్ అంటారు. దీన్ని ఎలా క్లాసిఫై చేశారు? 2 రకాలుగా క్లాసిఫై చేశారు. గ్రాన్యులోసైట్స్ అండ్ నెక్స్ట్ గ్రాన్యులోసైట్స్. ఓకే. కమింగ్ టు ద ఫస్ట్ థింగ్ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్‌కి వచ్చేసరికి ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఎసినోఫిల్స్, బేసోఫిల్స్ అలానే న్యూట్రోఫిల్స్. గ్రాన్యులోసైట్స్‌కి వచ్చేసరికి మోనోసైట్స్, లింఫోసైట్స్. మోనోసైట్స్ అన్నిటికంటే పెద్దవి. మాక్రోఫేజెస్ వచ్చేవే మోనోసైట్స్ నుంచి. అండ్ లింఫోసైట్స్. లింఫోసైట్స్‌లో 2 రకాలు ఉంటాయి. బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే దీస్ ఆర్ ద డబ్ల్యూబీసీ గ్రాన్యులోసైట్స్ అండ్ గ్రాన్యులోసైట్స్. ఇసినోఫిల్స్ ఏంటంటే ఇవి అసిడిక్ డైతో రియాక్ట్ అయ్యి మీకు రోసీ పింక్ కలర్‌ని ఇస్తాయి. అండ్ కమింగ్ టు హియర్ బేసోఫిల్స్ ఇది బేస్ సబ్స్టెన్స్‌తో రియాక్ట్ అయ్యి మీకు స్టెయిన్ ఇస్తది. న్యూట్రల్ సబ్స్టెన్స్‌తో రియాక్ట్ అయ్యి స్టెయిన్ ఇస్తది. సో, గ్రాన్యులోసైట్స్‌లో మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్ వీటి న్యూక్లియస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ మీ షో యూ దట్. సీ హియర్ వీటి పర్సెంటేజెస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ న్యూట్రోఫిల్స్, ఇంత పర్సెంటేజ్ ఇది అని చెప్పి. లెట్ మీ టెల్ యూ వన్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూమోనిక్ దట్ ఈస్ నెవర్ లెట్ మంకీస్ ఈట్ బనానాస్. నెవర్ లెట్ మంకీస్ ఈట్ బనానాస్. And next coming to N for neutrophil, L for lymphocytes, M for monocytes. మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఇలా అయితే. E for eosinophils and B for basophils. Got it? సో ఇప్పుడు పర్సంటేజ్ చూడమంటే మీరేలా చాలా సింపుల్గా 60% ఇది, ఇదేమో 20 to 25% అంటే 30% లాగా, ఇదేమో 6 to 8%, ఇదేమో 2 to 3%, ఫైనల్గా ఇది 0.5 to 1%. సో ఇంతే 60, 30, 6, 3, 1 అలా గుర్తుపెట్టుకోండి. న్యూట్రోఫిల్స్ అన్నిటికంటే ఎక్కువ న్యూట్రోఫిల్సే ఉంటాయి 60%, లింఫోసైట్స్ 20 to 25%, మోనోసైట్స్ 6 to 8%, ఇస్నోఫిల్స్ 2 to 3%, అండ్ బేసోఫిల్స్ ఫైనల్లీ 0.5 to 1%. అసలు ఇవి చేసే వర్క్ ఏంటో చూద్దాం. అన్నిటికంటే మోస్ట్ అబండెంట్ ఏంటి? న్యూట్రోఫిల్స్ ఆర్ మోస్ట్ అబండెంట్ ఆఫ్ టోటల్ డబ్ల్యూబీసీ. అండ్ బేసోఫిల్స్ అన్నిటికంటే తక్కువ 0.5 to 1% మాత్రమే ఉంటాయి. అండ్ న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్ ఈ రెండు కూడా ఫాగోసైటిక్ సెల్స్. న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ రెండు కూడా ఫాగోసైటిక్ సెల్స్. ఇవేంటి? ఫారిన్ ఆర్గానిజమ్స్ మన బాడీలోకి వస్తే వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి, అదే పని. ఓకే, న్యూట్రోఫిల్స్ కానీ మోనోసైట్స్ కానీ. న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్. బేసోఫిల్స్ వచ్చేసరికి హిస్టమైన్, సెరటోనిన్, హెపారిన్ ని సెక్రీట్ చేస్తాయి. ఓకే, హిస్టమైన్, సెరటోనిన్, హెపారిన్. హెపారిన్ మీ అందరికీ తెలుసు, న్యాచురల్ యాంటీ కోయాగులెంట్ అది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అండ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్. బేసోఫిల్స్ ఎప్పుడు వస్తాయి? ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అప్పుడు వస్తాయి. మిగతావి చూసిన తర్వాత మీకు ఈ డయాగ్రామ్స్లో ఉండేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇసినోఫిల్స్ వచ్చేసరికి ఎలర్జిక్ రియాక్షన్స్ ని రెసిస్ట్ చేస్తుంది.
అలర్జిక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పాలెన్ గ్రెయిన్స్ పడవు, కొంతమందికి చాక్ పీస్ పడదు, కొంతమంది ఇంక్ స్మెల్ పడదు. ఇవన్నీ అలర్జెన్స్గా యాక్ట్ చేస్తాయి. ఈ అలర్జెన్స్ని బాడీ లోపలికి రావంగానే ఇమీడియట్గా అలర్జిక్ రియాక్షన్ని టేక్స్ ప్లేస్ చేసి, అలర్జిక్ రియాక్షన్ కూడా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ లానే ఉంటుంది, టేక్స్ ప్లేస్ అయ్యి ఇమీడియట్గా అలర్జన్ని మన బాడీలో నుంచి బయటికి వెళ్ళేలా చేస్తాయి. సో ఇస్నోఫీలియా అంటారు తెలుసా? ఇస్నోఫీలియా ఎక్కువైతే ఆస్తమా వస్తుంది అని చెప్తారు. ఫస్ట్ ఇనిషియల్గా ఎవరికన్నా అలర్జిక్ రియాక్షన్ ఉంది అంటే వాళ్ళ బాడీలో ఇస్నోఫీలియా కౌంట్ పెరగద్ది, ఇస్నోఫిల్ కౌంట్ పెరగద్ది, అందుకే దాన్ని ఇస్నోఫీలియా అని పిలుస్తారు. సో అలర్జిక్ రియాక్షన్స్. లింఫోసైట్స్, ఇవి ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బి లింఫోసైట్స్ అయినా టీ లింఫోసైట్స్ అయినా పుట్టాల్సింది అయితే బోన్ మ్యారోలోనే, కానీ అది ఎక్కడ డిఫరెన్షియేట్ అవుద్ది అనే దాన్ని బట్టి బి లింఫోసైట్స్ విల్ బి డిఫరెన్షియేటెడ్ ఇన్ బోన్ మ్యారో, టీ లింఫోసైట్స్ విల్ బి డిఫరెన్షియేటెడ్ ఇన్ థైమస్. సో అండ్ రెస్పాన్సిబుల్ మెయిన్ ఇమ్యూన్ రెస్పాన్స్ కి రెస్పాన్సిబుల్ అనమాట. నెక్స్ట్ ప్లేట్లెట్స్ చూసినట్టయితే దీన్ని థ్రాంబోసైట్స్ అంటారు. దీస్ కేమ్ ఫ్రమ్ ద ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ ఆఫ్ మెగాకారియోసైట్స్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ ద థ్రాంబోసైట్స్ ఆర్ కాల్డ్ సెల్ ఫ్రాగ్మెంట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మెగాకారియోసైట్స్, స్పెషల్ సెల్స్ ఇన్ ద బోన్ మ్యారో. బోన్ మ్యారోలో ఉండే కొన్ని స్పెషల్ సెల్స్, అదే మెగాకారియోసైట్స్. సో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ మెగాకారియోసైట్స్ విల్ బి ఫార్మింగ్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్లో న్యూక్లియస్ ఉండదు. మనం ఎంతసేపు ఆర్బీసీ గురించే గుర్తుపెట్టుకుంటాం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ప్లేట్లెట్స్లో కూడా న్యూక్లియస్ ఉండదు. అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత? 1,50,000 నుంచి 3,50,000 వరకు. మలేరియా, డెంగ్యూ, చికున్ గునియా వీటిల్లో ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే ఇవి మేజర్గా ఏంటంటే హిమటోపాయిటిక్ టిష్యూస్ని పట్టేసుకుంటాయి. సో ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుందో బ్లడ్ అనేది క్లాట్ అయిపోతూ ఉంటుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిపోద్ది. బ్లడ్ క్లాటింగ్ తగ్గిపోయి ఇంటర్నల్గా బ్లీడింగ్ జరిగిపోయి వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లేట్లెట్ కౌంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బ్లడ్. సో ప్లేట్లెట్లు వచ్చేసరికి ఇవి చాలా వెరైటీ ఆఫ్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తాయి, విచ్ ఇన్వాల్వ్డ్ దే విల్ రిలీజ్. ప్లేట్లెట్స్ ఒక్కటే చాలా వెరైటీ ఆఫ్ సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తాయి. దే విల్ బి ఇన్వాల్వ్ ఇన్ కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్. అండ్ నౌ రెడ్యూసింగ్ ఆఫ్ ద నెంబర్ కెన్ లీడ్ టు క్లాటింగ్ డిసార్డర్స్. ఎప్పుడైనా సరే ప్లేట్లెట్ నెంబర్ తగ్గిపోతే క్లాటింగ్ డిసార్డర్స్ వస్తాయి. సో విచ్ విల్ లీడ్ టు ద ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ. మన బాడీ నుంచి చాలా బ్లడ్ మనం లాస్ అవుతాం. సో ఇలాంటి క్లాటింగ్ డిసార్డరే హీమోఫీలియా, ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిసార్డర్. క్రిస్మస్ ఫ్యాక్టర్ అఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది, అది 9th ఫ్యాక్టర్. సో కమింగ్ టు బ్లడ్ గ్రూప్స్, సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. బ్లడ్ గ్రూప్స్, బ్లడ్ గ్రూప్స్లో మనం మేజర్గా 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ని ఫాలో అవుతాం. ఒకటి ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, ఇంకోటి ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. ఫస్ట్ నేను చాలా సింపుల్గా మీకు ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ చెప్పేస్తా చూడండి. ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ ఎప్పుడూ కూడా బ్లడ్ గ్రూపింగ్ అనేది బేస్డ్ ఆన్ ద యాంటీజెన్ని బట్టి మాట్లాడతాం. సో యాంటీజెన్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ. రిమెంబర్ దిస్ పాయింట్, యాంటీజెన్స్ ఎక్కడ ఉంటాయి? సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ మీద ఉంటుంది, సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ. అండ్ యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి? ప్లాస్మాలో ఉంటాయి. యాంటీబాడీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్లాస్మా. రిమెంబర్, యాంటీబాడీస్ ఎప్పుడు కూడా యాంటీజెన్స్ వచ్చిన తర్వాతే తయారవుతాయి. ఫస్ట్ కాంటాక్ట్ ఆఫ్ యాంటీజెన్ వస్తేనే అప్పుడు యాంటీబాడీస్ తయారవుతాయి, అంతవరకు యాంటీబాడీస్ తయారవ్వవు. యాంటీజెన్స్ ఎక్కడ ఉంటాయి? సర్ఫేస్ ఆఫ్ ఆర్బీసీ మీద ఉంటాయి. యాంటీబాడీస్ ప్లాస్మా ఉంటాయి. ద నేమ్ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్ ఈస్ గివెన్ బేస్డ్ ఆన్ ద యాంటీజెన్, నాట్ బేస్డ్ ఆన్ ద యాంటీబాడీ. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్, సో ఏబిఓ ప్రకారం ఏబిఓ యాంటీజెన్ యాంటీబాడీ, యాంటీజెన్ యాంటీబాడీ. సో యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి, యాంటీజెన్ ఏబి కోడామినెన్స్ చూపిస్తుంది కదా, ఇది ఏబి బ్లడ్ గ్రూప్. సో నో యాంటీజెన్స్, నిల్. కమింగ్ టు హియర్ యాంటీబాడీ, సో ఆపోజిట్ రావాలి, బి ఏ నిల్, అసలు యాంటీబాడీస్ ఉండవు దీంట్లో. కానీ ఇందులో ఏమో 2 ఏబి యాంటీబాడీస్ ఉంటాయి, అర్థమైందా? సో బేస్డ్ ఆన్ ద యాంటీజెన్ని బట్టి పేర్లు పెట్టారు ఇక్కడ. సో ఇప్పుడు వీళ్ళకి ఎవరు బ్లడ్ ఇవ్వచ్చు అంటే ఏ వాళ్ళు ఇవ్వచ్చు, ఓ వాళ్ళు ఇవ్వచ్చు. ఓకే, దే కెన్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ ఏ అండ్ ఓ. ఏ నుంచి బ్లడ్ తీసుకోవచ్చు, ఓ నుంచి బ్లడ్ తీసుకోవచ్చు. వీళ్ళు బి నుంచి తీసుకోవచ్చు, ఓ నుంచి తీసుకోవచ్చు. వీళ్ళు ఏ నుంచి, బి నుంచి, ఏబి నుంచి, ఓ నుంచి బ్లడ్ తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ యూనివర్సల్ రెసిపియన్స్. వీళ్ళు యూనివర్సల్ రెసిపియన్స్.
ఓ అనే వాళ్ళు మాత్రం ఓ నుంచి మాత్రమే బ్లడ్ తీసుకోవాలి. సో వీళ్ళు యూనివర్సల్ డోనర్స్. ఓ ఈజ్ ఎ యూనివర్సల్ డోనర్. చూడండి మీకు అన్నిట్లోనూ ఉంది. సో దీస్ పీపుల్ కెన్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ ఏ అండ్ ఓ. దీస్ పీపుల్ కెన్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ బి అండ్ ఓ. దీస్ పీపుల్ కెన్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ ఏ బి ఏబిఓ. సో కాబట్టి వీళ్ళని యూనివర్సల్ రెసిపియన్స్ అంటారు. సో ఓ బ్లడ్ గ్రూప్ వచ్చేసరికి ఓ నుంచే తీసుకోవాలి. సో ఓ విల్ బి ద యూనివర్సల్ డోనర్ అండ్ ఏబి విల్ బి ద యూనివర్సల్ రెసిపియంట్. ఇంకా ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్తో పాటు టై చేస్తే ఏబి పాజిటివ్ విల్ బి యూనివర్సల్ రెసిపియంట్, ఓ నెగిటివ్ విల్ బి యూనివర్సల్ డోనర్. సో ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ ఏంటంటే, ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఎక్కడ అంటే రీసస్ మంకీలో. అందుకే దాని పేరు ఆర్హెచ్ అని పెట్టారు. మనకి చాలా బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి తెలుసా. బాంబే బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ అంటారు, ఎంఎన్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ అంటారు. నియర్లీ 35 బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ ఉంటాయి. కానీ వరల్డ్ వైడ్ చాలా వైడ్లీ యాక్సెప్టెడ్ అయిన 2 బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్, ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. ఆర్హెచ్ పాజిటివ్, ఆర్హెచ్ యాంటీజెన్ కానీ సర్ఫేస్ ఆఫ్ ద ఆర్బీసీ మీద ఉంటే అది ఆర్హెచ్ పాజిటివ్. ఇన్ కేస్ ఆర్హెచ్ యాంటీజెన్ సర్ఫేస్ ఆఫ్ ద ఆర్బీసీలో లేకపోతే వాళ్ళు ఆర్హెచ్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ గ్రూపే తీసుకోండి, నాది ఏ పాజిటివ్ అంటే నా ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్ ఉంది, ఆర్హెచ్ యాంటీజెన్ ఉంది. నా ప్లాస్మాలో బి యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో అలానే మీ బ్లడ్ గ్రూప్ కూడా మీరు తెలుసుకొని మీ ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్స్ ఉంటాయి, మీ ప్లాస్మాలో ఏ యాంటీబాడీస్ వస్తాయి అనేది ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎవరైతే ఇక్కడ వరకు క్లాస్ చూస్తున్నారో. సో ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ గురించి అర్థం అవ్వాలి అంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అనేది అర్థం అవ్వాలి మనకి. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్కి వచ్చేసరికి ఈ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ లేదా ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అని పిలుస్తుంది మనం వీటిని. ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ. ఈ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ చెప్పే ముందు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. రిమెంబర్ వన్ థింగ్, ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బ్లడ్ మదర్ యొక్క బ్లడ్ బేబీకి, బేబీ యొక్క బ్లడ్ మదర్కి వెళ్ళదు. అంటే బ్లడ్ అంటే మొత్తం ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా మొత్తం వెళ్ళదు. ఓన్లీ ప్లసెంటా నుంచి బేబీకి, బేబీ నుంచి ప్లసెంటాకి మనకు ఓన్లీ ప్లాస్మా మాత్రమే షేర్ అవుతుంది. ఓకే, అండ్ దే డోంట్ షేర్ ఎనీ ఆఫ్ ద ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తల్లి నుంచి బేబీకి రక్తం వెళ్తుంది అంటే అర్థం ప్లాస్మా వెళ్తుంది. బేబీ నుంచి తల్లికి కూడా ప్లాస్మా మాత్రమే వస్తుంది. అంటే ప్లాస్మాలో ఏముంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ మాత్రమే షేర్ అవుతాయి అటు ఇటు తప్ప యాంటీజెన్స్ షేర్ అవ్వవు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లాజిక్. ఈ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అనేది ఏంటంటే, అస్యూమ్ దట్ ఒక మదర్ ఆర్హెచ్ నెగిటివ్, ఒక ఆర్హెచ్ పాజిటివ్ అతన్ని మ్యారేజ్ చేసుకుంది. సో వీళ్ళకి పుట్టే వాళ్ళు ఏముంటారు, ఆర్హెచ్ పాజిటివ్నే ఉంటారు. అస్యూమ్ ఏ మదర్ హూ ఈస్ క్యారింగ్, సో తనేమో ఆర్హెచ్ నెగిటివ్, తను బేసికల్గా మదర్ ఈజ్ ఆర్హెచ్ నెగిటివ్, ఆమెకు పుట్టే బేబీ ఆర్హెచ్ పాజిటివ్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇది ఇలా దేని వల్ల జరుగుతుందంటే, ఆమె మ్యారేజ్ చేసుకున్న అతను ఆర్హెచ్ పాజిటివ్, ఆమెమో ఆర్హెచ్ నెగిటివ్. సో ఇలాంటి కేసులో వాళ్ళకి పుట్టే బేబీ మోస్ట్లీ ఆర్హెచ్ పాజిటివ్నే ఉంటుంది. కానీ ఆమెమో ఆర్హెచ్ నెగిటివ్. ఆర్హెచ్ నెగిటివ్ అంటే ఏంటి, ఆమె ఆర్బీసీ మీద నో యాంటీజెన్స్, నో ఆర్హెచ్ యాంటీజెన్స్. అర్థమైందా? కానీ బేబీ యొక్క ఆర్బీసీ మీద ఆర్హెచ్ యాంటీజెన్స్ ఉన్నాయి. బేబీ యొక్క ఆర్బీసీ మీద ఆర్హెచ్ యాంటీజెన్స్ ఉన్నాయి, కానీ మదర్ యొక్క ఆర్బీసీ మీద ఆర్హెచ్ యాంటీజెన్స్ లేవు. సో ఎప్పుడైతే మీకు ఆర్హెచ్ యాంటీజెన్ అనేది సో ఇది ఫస్ట్ క్లాసిక్ సినారియో. ఫస్ట్ ఇనిషియల్గా ఏమైంది, ఆర్హెచ్ నెగిటివ్ మదర్ ఆర్హెచ్ పాజిటివ్ బేబీని గ్రో చేసేసింది. రిమెంబర్ నేను ఇందాక ఒక లాజిక్ చెప్పాను మీకు, ప్లాస్మా మాత్రమే షేర్ అవుతుంది కానీ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అనేవి షేర్ అవ్వవు. ఎప్పుడైతే ఆర్హెచ్ నెగిటివ్ మదర్ ఆర్హెచ్ పాజిటివ్ బేబీని క్యారీ చేస్తుందో అప్పుడు ఆర్బీసీ, బేబీ యొక్క ఆర్బీసీలు ఎప్పుడు కూడా, బేబీకి ఆర్బీసీలు ఫీటల్ స్టేజ్లో ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, లివర్ లేదా స్ప్లీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఆర్బీసీలు మదర్ తోటి షేర్ అవ్వవు.
మదర్కి తెలియదు తను మోసేది RH పాజిటివ్ బేబీ అని మదర్కి అయితే అసలు డిటెక్ట్ చేయలేదు. ఎందుకంటే ద ఆర్బీసీ కెన్ నాట్ క్రాస్ ద ప్లసెంటల్ క్యాపిలరీస్ ని ఆర్బీసీ క్రాస్ చేయలేదు. ఓన్లీ ప్లాస్మా మాత్రమే క్రాస్ చేస్తాయి. ప్లాస్మాలో మనకి యాంటీజెన్స్ లేవు. సో కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్కి అసలు తెలీదు తన RH పాజిటివ్ బేబీని క్యారీ చేస్తుంది అని చెప్పి. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఈ అంబలికల్ వెయిన్ అంబలికల్ ఆర్టరీ కట్ చేసేటప్పుడు బ్లడ్ ఎక్స్పోజ్ అవుతుంది మదర్కి వెరీ ఫస్ట్ టైం. బై ద టైం డెలివరీ అయిపోయి ఉంటుంది కూడా. సో అప్పుడు మదర్లో ఫస్ట్ టైం బేబీ RH పాజిటివ్ అని చెప్పి బాడీ డిటెక్ట్ చేసి ఆ RH పాజిటివ్కి అగేన్స్ట్గా మదర్ RH యాంటీబాడీస్ని డెవలప్ చేసుకొని ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ సేఫ్ ఫర్ దెమ్. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఆల్రెడీ ఇప్పుడు మదర్ యొక్క ప్లాస్మాలో ఏంటి యాంటీబాడీస్ని తయారు చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ లేబర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అప్పుడు తెలిసింది RH పాజిటివ్ అనేది మదర్ లోపలికి ఎంటర్ అయింది కాబట్టి ఫస్ట్ టైం అది RH యాంటీబాడీస్ని డెవలప్ చేసుకొని పెట్టుకుంది బాడీ, మదర్ యొక్క బాడీ. సో ఎప్పుడైతే సెకండ్ ప్రెగ్నెన్సీలో RH పాజిటివ్ బేబీ మళ్ళీ వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది, మదర్లో నుంచి మదర్ ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ ఫీటల్ బ్లడ్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ మదర్ ప్లాస్మాలో ఉండే RH యాంటీబాడీస్ ఫీటల్ బేబీలో ఉండే RH పాజిటివ్ తోటి సో డిఫెన్స్ మెకానిజంలో పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో ఆర్బీసీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకే ఎరిథ్రోబ్లాస్టోసిస్ అన్నారు, అంటే ఇమ్మెచ్యూర్ ఆర్బీసీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇమ్మెచ్యూర్ ఆర్బీసీ డిస్ట్రాయ్ అయిపోతుందో బేబీకి సివియర్ అనిమియాతో పుడుతుందా లేదా, బేబీ పుట్టగానే సివియర్ జాండీస్ సివియర్ అనిమియా వస్తుంది. సో మోస్ట్లీ ప్రాణాంతకమైన కేసు ఇది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ప్రతి 3 నెలలకి మదర్కి యాంటీబాడీస్ ఎక్కిస్తారు. సో ఎందుకు సెకండ్ ప్రెగ్నెన్సీ నుంచి ప్రతి 3 నెలలకి ఆమె ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకి యాంటీబాడీస్ ఎక్కిస్తారు. ఆ యాంటీబాడీస్ ఎక్కించడం వల్ల ఈ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇదే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ సేఫ్ ప్రెగ్నెన్సీ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ప్రెగ్నెన్సీ దాని తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలు అన్నింటిలోనూ ఖచ్చితంగా వాళ్ళు యాంటీబాడీస్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మదర్ యొక్క ప్లాస్మాలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి ఆ ప్లాస్మా ఈజీగా బేబీ లోపలికి క్రాస్ అయ్యి ఆ బేబీ యొక్క ఆర్బీసీలను డిస్ట్రాయ్ చేసేస్తుంది యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగి. సో దాన్నే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఇంకా డీటెయిల్గా అర్థమైపోతుంది. సో బ్లడ్ గ్రూప్స్ మనందరికీ తెలుసు, హ్యూమన్ బీయింగ్స్కి బ్లడ్ గ్రూప్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏంటంటే మనకి యానిమల్స్ నుంచి మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసేవాళ్ళు, అయినా మనుషులు చచ్చిపోయేవాళ్ళు. తర్వాత ఏమనుకున్నారు, మనిషి నుంచి మనిషికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు, అయినా కొన్నిసార్లు చనిపోయారు. ఇది ఎలాగా అని ఆలోచిస్తే అప్పుడు కార్ల్ ల్యాండ్స్టైనర్ అనే సైంటిస్ట్కి బ్లడ్కి బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, బ్లడ్కి కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, కంపాటబిలిటీ లేకపోతే బ్లడ్ క్లాట్ అయ్యి మనిషి చనిపోతారు అనే విషయం తెలుసుకున్నారనమాట. దట్స్ హౌ ద బ్లడ్ గ్రూప్స్ ఈస్ బీన్ ఫౌండెడ్. వేరియస్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. నియర్లీ 34 to 37 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి తెలుసా. దాంట్లో మనం ఫాలో అయ్యే 2 బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్, ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అండ్ RH గ్రూపింగ్. సో ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టంలో జనరల్గా ఆర్బీసీ మీద 2 సర్ఫేస్ యాంటీజెన్స్ ఉంటాయి, ఒకటి యాంటీజెన్ ఏ, ఇంకోటి యాంటీజెన్ బి. ఓకే, దీని గురించి నేను డీటెయిల్గా చెప్పాను కదా, టేబులర్ కాలం చూపిస్తాను మీకు. See here. సో ఇక్కడ చూడండి బ్లడ్ గ్రూప్ ఏబిఓ. సో ఏ బ్లడ్ గ్రూప్ తీసుకుంటే ప్రతిదానికి యాంటీజెన్స్ని బేస్ చేసుకునే పేరు పెట్టారు. సో వీటి ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్ ఉంది, వీటి ఆర్బీసీ మీద బి యాంటీజెన్ ఉంది, వీటి ఆర్బీసీ మీద ఏబి యాంటీజెన్ ఉంది, వీటి ఆర్బీసీ మీద అసలు యాంటీజెన్సే లేవు. సో కమింగ్ టు హియర్, యాంటీబాడీస్ ఇన్ ప్లాస్మా తీసుకుంటే వీటి ప్లాస్మాలో యాంటీబాడీ బి, యాంటీబాడీ ఏ, అసలు వీటి ప్లాస్మాలో అసలు యాంటీబాడీసే లేవు. వీటి ప్లాస్మాలో యాంటీబాడీస్ 2 ఏబి ఉన్నాయి. సో ఎవరు వీళ్ళకి బ్లడ్ ఇవ్వచ్చు అనేది, వీళ్ళకి బ్లడ్ ఎవరు ఇచ్చారు, ఏ ఇవ్వచ్చు, ఓ ఇవ్వచ్చు, వీళ్ళకి బి ఇవ్వచ్చు, ఓ ఇవ్వచ్చు, వీళ్ళకి ఏ ఇవ్వచ్చు, బి ఇవ్వచ్చు, ఏబి ఇవ్వచ్చు, ఓ ఇవ్వచ్చు. వీళ్ళకి అసలు ఎవరు ఇవ్వడానికి లేదు, ఓన్లీ ఓ ఇస్తే ఓ వాళ్ళే ఇవ్వాలి. చూడండి, ఓ వాళ్ళు ఏంటి, అందరికీ బ్లడ్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు తీసుకునేటప్పుడు మాత్రం ఓ గ్రూప్ వాళ్ళే తీసుకోవాలి.
హౌ ఫ్యాసినేటింగ్ ఇస్ దిస్. సో మనం ఇవన్నీ చూసిన తర్వాత మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, ఓ బ్లడ్ గ్రూప్ విల్ బి యూనివర్సల్ డోనార్, ఏబి బ్లడ్ గ్రూప్ విల్ బి యూనివర్సల్ రెసిపియంట్. ఆర్హెచ్ గ్రూపింగ్ చెప్పండి కదా, ఫస్ట్ టైం రీసెస్ మంకీలో కనిపెట్టారనమాట. ఫస్ట్ టైం రీసెస్ మంకీలో కనిపెట్టారు కాబట్టి మనకి దాన్ని ఆర్హెచ్ గ్రూపింగ్ సిస్టమ్ అని పేరు పెట్టారు. ఆర్హెచ్ అంటే రీసెస్ మంకీ అని అర్థం. నియర్లీ 80% ఆర్హెచ్ పాజిటివే ఉంటారు. అంతెందుకు, మీకు తెలిసిన ఒక 10 మంది ఫ్రెండ్స్ని మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అడగండి, దాంట్లో నియర్లీ 10 మందిలో 7 మంది పాజిటివ్ అనే చెప్తారు, మా బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అని. నెగిటివ్స్ చాలా రేర్, అందులో ఏబి నెగిటివ్ చాలా రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ తెలుసా. సో నియర్లీ 80% ఆఫ్ ద హ్యూమన్స్ ఆర్హెచ్ పాజిటివే. సో వాళ్ళ ఆర్బీసీ మీద ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటే వాళ్ళు ఆర్హెచ్ పాజిటివ్, ఆర్హెచ్ యాంటీజెన్ లేకపోతే వాళ్ళు ఆర్హెచ్ నెగిటివ్ కిందకి వస్తారు. సో ఎప్పుడైతే ఈ ఆర్హెచ్ నెగిటివ్ వాళ్ళు ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు యాంటీబాడీస్ని తయారు చేసుకుంటారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. సో ఈ ఈ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఏ నెగిటివ్ అనుకోండి, నాకు ఏ పాజిటివ్ నుంచి బ్లడ్ వస్తుంది. నేను ఏ నెగిటివ్ అయితే ఏ పాజిటివ్ నుంచి నాకు బ్లడ్ వస్తుంది. అంటే నా బ్లడ్ ఆ యాంటీజెన్స్ని డిటెక్ట్ చేసి యాంటీబాడీస్ని తయారు చేసి ఆర్బీసీని చంపేస్తాయి. అంటే అప్పుడు అవతల మనిషి ట్రాన్స్ఫ్యూజన్ ఫెయిల్ అవుతుంది. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పాజిటివ్, నాకు ఏ నెగిటివ్ వాళ్ళు బ్లడ్ వస్తున్నారు, నాకేం కాదు. ఎందుకంటే నా బాడీలోకి ఏ కొత్త యాంటీజెన్ రావట్లేదు కదా. మన బాడీలో యాంటీజెన్స్ లేనప్పుడు కొత్తగా మన బాడీ లోపలికి యాంటీజెన్ వస్తే మన బాడీ దాన్ని డిటెక్ట్ చేసి ఆ యాంటీజెన్కి తగ్గట్టుగా యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఎప్పుడు కూడా ఆర్హెచ్ నెగిటివ్ మదర్ అండ్ ద బేబీ ఈజ్ ఆర్హెచ్ పాజిటివ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ సేఫ్ ప్రెగ్నెన్సీ. డెలివరీ అయిపోయిన తర్వాతే మదర్ బాడీ డిటెక్ట్ చేస్తుంది తన బాడీ లోపలికి ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ వచ్చేసింది అని. కానీ కమింగ్ సక్సెసివ్ ప్రెగ్నెన్సీస్లో అప్పుడు టఫ్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే మదర్ యొక్క ప్లాస్మాలో యాంటీబాడీస్ రెడీ అయిపోయాయి. సో ఆ ప్లాస్మా బేబీని క్రాస్ చేస్తుంది కాబట్టి అందులో ఉండే ఆ ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ ఫీటల్ బ్లడ్ని క్రాస్ చేసుకొని వెళ్ళి ఈజీగా ఆ యాంటీజెన్స్ని డిటెక్ట్ చేసేస్తాయి. దట్ ఈస్ వాట్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. నెక్స్ట్ కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్. అజ్యూమ్ దట్ పొరపాటుగా మన వేలో కాలో ఏదో ఒకటి కట్ అయ్యింది అనుకోండి. సో కంటిన్యూస్గా మనం బ్లీడ్ అవుతూనే ఉంటాం, మనకు ఆ బ్లీడింగ్ స్టాప్ అవ్వదు. సో కొద్దిసేపు తర్వాత స్టాప్ అవుతుంది. ఎలాగా? బై క్లాటింగ్. అదే కోయాగులేషన్ ఆఫ్ ద బ్లడ్. ఆ క్లాటింగ్ ఎలా జరుగుతుందో చూస్తాం. రిమెంబర్, క్లాటింగ్ ఇస్ ఎ క్యాస్కేడ్ రియాక్షన్. మనకి టోటల్గా 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టోటల్లీ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్. మీకు ఆ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్లో 6th క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. 6th క్లాటింగ్ ఫ్యాక్టర్ విల్ నాట్ బి దేర్. మీరు ఆ 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లిస్ట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. సో అండ్ బ్లడ్ కోయాగులేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది ఇన్ రెస్పాన్స్ టు ఇంజురీ అండ్ ట్రామా. ఈ మెకానిజం దేని కోసం అంటే ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బ్లడ్ని ప్రివెంట్ చేయడం కోసం. అంటే మన బాడీలో నుంచి విపరీతంగా బ్లడ్ బయటకు వెళ్ళిపోకుండా చూసుకుంటుంది. అండ్ ఇది ఒక డార్క్ స్కమ్, రెడ్డిష్ స్కమ్ లాంటి దాన్ని ఫామ్ చేస్తుంది ఎట్ ద సైట్ ఆఫ్ ఇంజరీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక రెడ్డిష్ జల్లీ లాంటి ఒక క్లాట్ని ఫామ్ చేస్తుంది. సీ హియర్, ఇట్ ఈస్ ఎ క్లాట్ ఆర్ కోయాగులేషన్. మెయిన్లీ అసలు క్లాట్ కోయాగులేషన్ అంటే ఏంటి? ఫిబ్రిన్ యొక్క థ్రెడ్స్ ఫామ్ చేసి ఆ ఫిబ్రిన్ యొక్క థ్రెడ్స్లో డెడ్ డ్యామేజ్డ్ ఎలిమెంట్స్ ట్రాప్ అయిపోతాయి. దాన్నే క్లాట్ అంటారు. అసలు ఫిబ్రిన్ అంటే ఏంటో తెలుసా? ఫిబ్రిన్ అంటే ప్లాస్మా ప్రోటీన్ అయిన ఫిబ్రినోజన్ నుంచి వస్తుంది. ఫిబ్రినోజన్ అనేది ఒక ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్. అది ఎప్పుడైతే బ్లడ్ కోయాగులేషన్ యాక్టివేట్ అవ్వాలో అప్పుడు ఫిబ్రినోజన్ కాస్త ఫిబ్రిన్గా కన్వర్ట్ అయిపోద్ది, రైట్? సో ఇప్పుడు ఫిబ్రిన్ ఏమవుతుంది? ఇన్యాక్టివ్ ఫిబ్రినోజన్ నుంచి ఫిబ్రిన్గా కన్వర్ట్ అవ్వాలంటే మనకి థ్రాంబిన్ కావాలి. సో ఇప్పుడు మీకు ఇది ఒక క్యాస్కేడ్ రియాక్షన్ కదా. ఈ థ్రాంబిన్ కావాలి అంటే మనకి ప్రోథ్రాంబిన్ కావాలి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ క్యాస్కేడ్ రియాక్షన్ వన్స్. రిమెంబర్, ఫస్ట్ ప్రోథ్రాంబిన్ ఉంటుంది. ఈ ప్రోథ్రాంబిన్ కాస్త థ్రాంబిన్గా కన్వర్ట్ అవుతుంది బై థ్రాంబోకైనేస్ అనే ఎంజైమ్ ద్వారా. సీ హియర్, ఈ థ్రాంబోకైనేస్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా. ఈ థ్రాంబిన్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే
ఫిబ్రినోజన్ని కాస్త ఫిబ్రిన్ గా కన్వర్ట్ చేయడానికి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. రిమెంబర్, ఇక్కడ థ్రాంబిన్ కావాలి. సో దీన్ని క్యాస్కేడ్ రియాక్షన్ అని ఎందుకంటారు అంటే, మీకు ఈ రియాక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా ఈ రియాక్షన్ జరగాలి. ప్రోథ్రాంబిన్ కాస్త థ్రాంబిన్ గా కన్వర్ట్ అయితేనే ఆ థ్రాంబిన్ ఫిబ్రినోజన్ ని ఫిబ్రిన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఐ హోప్ యు ఆర్ క్లియర్. ప్రోథ్రాంబిన్ కాస్త థ్రాంబిన్ గా కన్వర్ట్ అయితేనే ఫిబ్రినోజన్ ని కాస్త ఫిబ్రిన్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్ గా కన్వర్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? థ్రాంబోకైనేస్ కావాలి. సో ఫిబ్రినోజన్ ని ఫిబ్రిన్ గా కన్వర్ట్ చేయాలంటే థ్రాంబిన్ కావాలి. సో ఇలా ఈ రియాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఈ రియాక్షన్ జరగాలి కాబట్టి దీన్ని క్యాస్కేడ్ రియాక్షన్ అని పిలుస్తారు. సో దట్ ఈస్ వాట్ ద ఎంటైర్ థింగ్. ఎంజైమ్ కాంప్లెక్స్ థ్రాంబోకైనేస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద అబోవ్ రియాక్షన్. వీటన్నిటికీ కూడా ఏం కావాలి? థ్రాంబోకైనేస్ అనే ఎంజైమ్ కావాలి. సో ఇదొక క్యాస్కేడ్ రియాక్షన్. నార్మల్గా ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటాయి. ఎప్పుడైతే క్లాటింగ్ కావాల్సి వస్తుందో అప్పుడు యాక్టివ్ ఫామ్లోకి వస్తాయి. సో ఇంజురీ అండ్ ట్రామా ప్లేట్లెట్స్ని స్టిమ్యులేట్ చేసి కొన్ని రకాలైన కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. అవి మెకానిజం ఆఫ్ క్లాటింగ్ని యాక్టివేట్ చేస్తాయి. సో కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట టిష్యూస్ ఎట్ ద సైట్ ఆఫ్ ఇంజురీ. ఇది కోయాగులేషన్ ఇనిషియేట్ చేస్తుంది. కాల్షియం, వైటమిన్ కే ఇవన్నీ క్లాటింగ్కి చాలా వైటల్ రోల్ని ప్లే చేస్తాయి. ఓకే, నాట్ ఓన్లీ ప్లాస్మా ప్రోటీన్స్. మనకి ఇప్పుడు క్లాటింగ్ జరగాలి అంటే ప్లాస్మా ప్రోటీన్స్ కావాలి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కావాలి, అలానే వైటమిన్ కే కావాలి, కాల్షియం కావాలి, ఇలా అన్నీ కావాలి ఒక క్లాటింగ్ జరగాలి అంటే. గైస్ నెక్స్ట్ లింఫ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్. చాలా మందికి లింఫ్కి టిష్యూ ఫ్లూయిడ్కి ఒక డిఫరెన్స్, అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. గైస్ రిమెంబర్, ఒక టిష్యూ ఉంది. ఈ టిష్యూకి న్యూట్రియంట్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, అయాన్స్, వాటర్ ఇవన్నీ కావాలి. దీన్ని ఎవరు తీసుకురావాలి? బ్లడ్ తీసుకోవాలి. అంటే హార్ట్ దగ్గర నుంచి రావాలి మనకి. హార్ట్ నుంచి ఫస్ట్ అయోర్టా వస్తుంది. అయోర్టా కాస్త సపరేట్ అయ్యి ఆర్టరీస్ అవుతాయి. ఆర్టరీస్ కాస్త సపరేట్ అయ్యి ఆర్టీరియోల్స్ అవుతాయి. ఆర్టీరియోల్స్ కాస్త సపరేట్ అయ్యి క్యాపిలరీస్ అవుతాయి. క్యాపిలరీస్ అంటే సింగిల్ లేయర్ థిక్నెస్ ఉంటుంది. సో బ్లడ్ అనేది ఇలా పాస్ అయ్యి మనకి టిష్యూ దగ్గరకు వచ్చేసరికి మనకి ఓన్లీ ప్లాస్మాని మాత్రమే పంపిస్తుంది. ఓన్లీ ప్లాస్మాని మాత్రమే క్యాపిలరీస్ గుండా లీక్ అయ్యి టిష్యూ ఫ్లూయిడ్లోకి వెళ్తాయి, అంటే టిష్యూస్ లోపలికి వెళ్తాయి. సో అప్పుడు ఇక్కడ ఉండే ఫ్లూయిడ్ ఏమంటాం? టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. ఇప్పుడు సేమ్ ఫ్లూయిడ్ మీకు బ్లడ్ లో ఉండింది అనుకోండి, మనం ఏమని పిలుస్తాం? ప్లాస్మా అంటాం. అదే ఫ్లూయిడ్ టిష్యూస్ లోకి వస్తే దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. సో ఇప్పుడు ఈ టిష్యూ ఫ్లూయిడ్ ని మళ్ళీ డ్రైన్ చేసే ఒక సపరేట్ సిస్టమే లింఫాటిక్ సిస్టమ్. ఈ లింఫాటిక్ సిస్టంలో మధ్యలో మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ మధ్యలో ఉండే లింఫ్ నోడ్స్ లో మనకి లింఫోసైట్స్ ఉంటాయి. ఆ లింఫోసైట్స్ వీటిని ఫిల్టర్ చేస్తుంది అనమాట ఈ ప్లాస్మాని. సో ఇప్పుడు ఈ టిష్యూ ఫ్లూయిడ్ కానీ ఈ లింఫాటిక్ వెజల్స్ లోకి ఎక్కితే దాన్నే లింఫ్ అంటారు. లింఫ్ అన్న, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అన్న, టిష్యూ ఫ్లూయిడ్ అన్న ఒకటే. రిమెంబర్, ఇది ఒక కలర్లెస్ ఫ్లూయిడ్, వీటికి ఎటువంటి కలరు ఉండదు. సో బ్లడ్ ఇలా పాస్ అయ్యి ఇలా వెళ్తున్నప్పుడు క్యాపిలరీస్ గుండా టిష్యూస్కి వెళ్ళేది ఓన్లీ ప్లాస్మా. సో బ్లడ్ లో ఉన్నప్పుడు దాని పేరు ప్లాస్మా. టిష్యూలోకి వచ్చేసరికి టిష్యూ ఫ్లూయిడ్ లేదా ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. ఇదే లింఫాటిక్ సిస్టమ్ డ్రైన్ చేస్తే దాని పేరు లింఫ్. సో లింఫ్కి బ్లడ్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, బ్లడ్లో మీకు ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఉంటాయి. లింఫ్లో ఎక్కువ లింఫోసైట్స్ ఉంటాయి, అంటే డబ్ల్యూబీసీలు ఎక్కువగా ఉంటాయి బ్లడ్తో కంపేర్ చేసుకుంటే. సో రిమెంబర్ వన్ థింగ్, మీకు ప్లాస్మా ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి బ్లడ్లో, కానీ లింఫాటిక్ వెసల్స్లో మీకు ప్లాస్మా ప్రోటీన్స్ అంటే ఎక్కువ ఉండవు. సీ హియర్. సో ఎప్పుడైతే బ్లడ్ క్యాపిలరీస్ గుండా పాస్ అవుతుందో కొంత వాటర్ అలాంగ్ విత్ సమ్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ ఆ స్పేసెస్ గుండా వెళ్ళిపోయి అది టిష్యూస్ లోకి వెళ్తుంది. సో లీవింగ్ ద లార్జర్ ప్రోటీన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద క్యాపిలరీ ఇట్ సెల్ఫ్. సో ఆ ఫ్లూయిడ్ ఏదైతే మనకి టిష్యూస్ లో ఉంటుందో దాన్నే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్ అని పిలుస్తారు. సో సేమ్ ప్లాస్మాకి టిష్యూ ఫ్లూయిడ్ కి సేమ్ మినరల్ కంపోజిషన్ ఉంటుంది తెలుసా. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చేస్తుంది బ్లడ్ కి సెల్స్ కి మధ్యలో, అండ్ ఎలాబరేట్ నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ ఉంటాయి, దాన్ని లింఫాటిక్ సిస్టమ్ అంటారు. సో మళ్ళీ ఆ లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్ ని మొత్తం తీసేసి మళ్ళీ బ్యాక్ టు వెయిన్స్ కి ఇచ్చేస్తుంది. సో మళ్ళీ ఇట్ విల్ గివ్ బ్యాక్ టు ద వెయిన్స్.
సో ఈ ఫ్లూయిడ్ కానీ లింఫ్ లో ఉంటే దాన్నే లింఫ్ అంటారు. సో లింఫ్ ఈస్ క్లియర్లీ ఏ కలర్లెస్ ఫ్లూయిడ్. దీంట్లో స్పెషలైజ్డ్ లింఫోసైట్స్ ఉంటాయన్నమాట. ఇవి ఇమ్యూన్ రెస్పాన్స్ కి రెస్పాన్సిబుల్. అండ్ ఈ లింఫ్ నోడ్స్ అనేది ఏంటంటే ఫిల్టర్ చేస్తాయి. ఏమన్నా బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్స్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్ మనం లింఫ్ నోడ్స్ అని పిలుస్తాం. లింఫ్ అనేది కూడా న్యూట్రియంట్స్, హార్మోన్స్ వీటన్నిటిని క్యారీ చేస్తుంది. ఫ్యాట్స్ అనేవి లింఫాటిక్ వెజల్స్ ద్వారా అబ్జార్బ్ అవుతాయి తెలుసా. ఇంటెస్టైనల్ విల్లైలో లాక్టియల్స్ అని ఉంటాయి. ఇంటెస్టైనల్ విల్లైలో ఉండే లాక్టియల్స్ నథింగ్ బట్ లింఫాటిక్ వెసల్స్. ఇవి పర్టికులర్ గా ఫ్యాట్ అబ్జార్ప్షన్ చేసుకుంటాయి కాబట్టి వీటికి లాక్టియల్స్ అని పేరు పెట్టేశారు. నౌ నెక్స్ట్ కమింగ్ టు సర్క్యులేటరీ పాత్వేస్. సో గైస్, సర్క్యులేటరీ పాత్వేస్ లో మనం ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఎలాంటి సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది అని చూసాం కదా. ఇప్పుడు మనకి మేజర్ గా 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకొకటి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కి మీకు మేజర్ గా చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇఖైనోడర్మేటా, హెమికార్డేటా, ఇవన్నీ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కిందకి వస్తాయి. అనలిడా కార్డేటా విల్ కమ్స్ అండర్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అనలిడా కార్డేటాతో పాటు కూడా సెఫలోకార్డేట్, అలానే సెఫలోపాడ్స్, ఇవి కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ కిందకే వస్తాయి. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో ఎప్పుడు బ్లడ్ క్యావిటీస్ లోనే, సైనసెస్ లోనే ఫ్లో అవుతాయి. ద ఆర్గాన్స్ విల్ బి డైరెక్ట్లీ బాత్డ్ బై ద బ్లడ్. ఓకే. అండ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది అంత రెగ్యులేటెడ్ గా, అంత ఎఫిషియెంట్ గా పనిచేయదు. కమింగ్ టు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఎప్పుడు బ్లడ్ ఒక క్లోజ్డ్ సర్క్యూట్స్ లోనే ఫ్లో అవుతూ ఉంటాయి. అవే అయోటా, ఆర్టరీస్, ఆర్టీరియోల్స్, క్యాపిలరీస్, వెన్యూల్స్, వెయిన్స్, గ్రేటర్ వెయిన్స్, ఇలా ఎప్పుడు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ లోనే ఫ్లో అవుతాయి. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనగానే మీకు గుర్తు రావాల్సిన 2 ఫైలమ్స్ అనలిడా అండ్ కార్డేటా. అట్ ద సేమ్ టైం cephalopods and cephalochordata is also comes under closed circulatory system. సో అదే చెప్పాను కదా చాలా అడ్వాంటేజెస్. ఇప్పుడు హార్ట్ కి చూద్దాం. సో ఫిషెస్ కి, ఆంఫిబియన్స్ కి మనకి ఎలాంటి సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. సో ఇఫ్ యు సీ ఫిషెస్ కి సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్. ఫిషెస్ కి 2 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. సో అలానే ఇక్కడ బాడీ పార్ట్స్, ఇక్కడికి వచ్చేసరికి గిల్స్. సో ఫిష్ యొక్క సర్క్యులేషన్ మనం ఏమంటాం తెలుసా, బ్రాంకియల్ ఫిష్ యొక్క హార్ట్ ని వీనస్ హార్ట్ అంటారు. వీనస్ హార్ట్. వీటి సర్క్యులేషన్ ని బ్రాంకియల్ సర్క్యులేషన్ అంటారు. గాట్ ఇట్. సో కమింగ్ టు హియర్, యూజువల్ గా బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి ఏమవుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అండ్ హార్ట్ నుంచి గిల్స్ కి సేమ్ అదే డీఆక్సిడేటెడ్ బ్లడ్ వెళ్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు దీన్ని వీనస్ హార్ట్ అంటారు అని చెప్పి. ఎందుకు వీనస్ హార్ట్ అంటారంటే బికాస్ ద హార్ట్ పంప్స్ ద డీఆక్సిడేటెడ్ బ్లడ్ టు ద గిల్స్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద గిల్స్. ఇప్పుడు గిల్స్ నుంచి బాడీ పార్ట్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. గిల్స్ నుండి బాడీ పార్ట్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. దీన్నే సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అంటారు. సో ఇందులో హార్ట్ విల్ పంప్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో అది గిల్స్ ద్వారా ఆక్సిజనేషన్ జరిగి గిల్స్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఇది ఫిషెస్ లో జరిగే సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్. అందుకే ఫిషెస్ హార్ట్ ని వీనస్ హార్ట్ అంటాము. అండ్ ఫిషెస్ యొక్క సర్క్యులేషన్ ని బ్రాంకియల్ సర్క్యులేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు అదే ఇచ్చుంటారు ఇక్కడ కూడా మీకు. సో ఆల్ వర్టిబ్రేట్స్ పొసెస్ ఏ మస్కులర్ చాంబర్డ్ హార్ట్. ఫిషెస్ లో 2 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. ఒక ఏట్రియం, ఒక వెంట్రికల్ మాత్రమే ఉంటుంది ఫిషెస్ లో. ఆంఫిబియన్స్ అండ్ రెప్టాలియాలో ఎక్సెప్ట్ క్రోకడైల్స్ అండ్ అలిగేటర్స్ లో మనకి 3 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. అంటే 2 ఏట్రియా, ఒక వెంట్రికల్. రిమెంబర్ సైనస్ వీనోసస్, కోనస్ ఆర్టీరియోసస్ అని ఎక్స్ట్రా చాంబర్స్ కూడా ఉంటాయి ఆంఫిబియాలో, రెప్టాలియాలో. సో సైనస్ వీనోసస్ విల్ బి డార్సల్ ఇన్ నేచర్. కోనస్ ఆర్టీరియోసస్ విల్ బి వెంట్రల్ ఇన్ నేచర్. గుర్తుపెట్టుకోండి. సో క్రోకడైల్స్ లోను, బర్డ్స్ లోను, మ్యామల్స్ లోను 4 చాంబర్డ్ హార్ట్ ఉంటాయి. అంటే 2 ఏట్రియా, 2 వెంట్రికల్. 2 చాంబర్డ్ హార్ట్ అంటే ఒక ఏట్రియా, ఒక వెంట్రికల్. 3 చాంబర్డ్ హార్ట్ అంటే 2 ఏట్రియా, ఒక వెంట్రికల్. అదే 4 చాంబర్డ్ హార్ట్ అంటే 2 ఏట్రియా, 2 వెంట్రికల్స్. సో ఫిషెస్ లో సింగిల్ సర్క్యులేషన్ చెప్పాను కదా. అలానే ఆంఫిబియన్స్ లో మనకి ఎప్పుడు కూడా మిక్స్డ్ బ్లడ్ ఫ్లో అవుతుంది తెలుసా బాడీ పార్ట్స్ కి. అది ఎలానో నేను మీకు చూపిస్తా. దీన్ని ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటారు. ఇప్పుడు మీకు 3 చాంబర్డ్ హార్ట్ ఆంఫిబియాస్ లో, అలానే రెప్టైల్స్ లో. ఈ 3 చాంబర్డ్ హార్ట్ లో ఎలా ఉంటుంది తెలుసా, బాడీ పార్ట్స్.
లంగ్స్, స్కిన్, బక్కోఫెరింజియల్ ఇవన్నీ కదా. సో ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి ఏమవుతుంది, డీఆక్సిడేటెడ్ బ్లడ్ వెళ్తుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. ఇదేం చేస్తుంది, ఆక్సిజనేషన్ కోసం లంగ్స్కి కానీ స్కిన్కి కానీ పంపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి బ్లడ్ ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ టు ద హార్ట్ వస్తుంది. సో ఇదేమో డీఆక్సి, హార్ట్ నుంచి ఈ రెస్పిరేటరీ ఆర్గన్స్కి డీఆక్సిడేటెడ్ బ్లడ్ వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కమింగ్ టు లంగ్స్ లేదా స్కిన్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ బ్యాక్ టు హార్ట్కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ సింగిల్ ఛాంబర్ అవడం వల్ల ఈ డీఆక్సిడేటెడ్ బ్లడ్ ఈ ఆక్సిడేటెడ్ బ్లడ్ రెండు మిక్స్ అయిపోతాయి. సో ఇక్కడి నుంచి వచ్చే డీఆక్సిడేటెడ్ బ్లడ్, ఇక్కడి నుంచి వచ్చే ఆక్సిజనేటెడ్ బ్లడ్ రెండు మిక్స్ అయిపోతాయి. రెండు మిక్స్ అయిపోయి ఎప్పుడు కూడా మిక్స్డ్ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి వెళ్తూ ఉంటుంది. ఆల్వేస్ ద మిక్స్డ్ బ్లడ్ విల్ బి పంప్డ్ టు ద బాడీ పార్ట్స్ బై ద హార్ట్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. అర్థమైందా? అందుకే మనం దీన్ని ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఎందుకంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చినా డిఆక్సినేటెడ్ బ్లడ్ వచ్చినా ఇది ఒకే ఛాంబర్ అవడం వల్ల ఇక్కడే మిక్స్ అయిపోతుంది. అందుకే దాన్ని ఏమంటాం, ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటారు. బర్డ్స్ లో అలా కాదు. ఆక్సిజనేటెడ్ బ్లడ్ కి డిఆక్సినేటెడ్ బ్లడ్ కి సపరేట్ ఛానల్స్ ఉంటాయి. సో మీకు రైట్ సైడ్ మొత్తం డిఆక్సినేటెడ్ బ్లడ్డే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్డే ఉంటుంది. ఇలాంటి చాలా క్లియర్ డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. సో అండ్ వెంట్రికల్స్ అనేవి బ్లడ్ ని బయటకు పంప్ చేస్తాయి వితౌట్ ఎనీ మిక్సింగ్, ఎటువంటి మిక్సింగ్ చేయకుండా. 2 separate circulatory pathways ఉంటాయి, systemic circulation and pulmonary circulation. Systemic circulation is body parts to heart and heart to body parts. Pulmonary circulation కి వచ్చేసరికి lungs to heart and heart to lungs. సో హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసరికి గైస్, మన హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, మస్కులర్ హార్ట్ ఉంటుంది. సో వీ హ్యావ్ బ్రాంచింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ యాజ్ వెల్. సో హార్ట్ ఈజ్ మీసోడర్మల్లీ డిరైవ్డ్ ఆర్గాన్. హార్ట్ అనేది మజిలే కదా, కార్డియాక్ మజిల్. సో మజిల్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడర్మల్లీ. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మీడియాస్టైనమ్. మీడియాస్టైనమ్ అంటే ఇన్ బిట్వీన్ ద లంగ్స్ లో వస్తుంది ఒక స్పేస్, దాన్నే మీడియాస్టైనమ్ అంటాం. స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది, స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ లెఫ్ట్. సో ఇది వీటి సైజ్ ఎంత అంటే మన గుప్పెడంత గుండె ఇట్లాంటివన్నీ చెప్తారు కదా, అవన్నీ నిజమే. మన హార్ట్ యొక్క సైజ్ ఎంత అంటే మన ఫిస్ట్ సైజ్ అంతా మన హార్ట్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా. సో ఇది ఒక డబల్ వాల్డ్ ప్రొటెక్టెడ్ మెంబ్రేనస్ బ్యాగ్ లో ఉంటుంది. ఆ డబల్ వాల్డ్ ప్రొటెక్టెడ్ మెంబ్రేనస్ బ్యాగ్ నే మనం పెరికార్డియం అంటాము. సో 2 పెరికార్డియల్ లేయర్స్ ఉంటాయి, పెరైటల్ పెరికార్డియం అండ్ విజరల్ పెరికార్డియం. పెరైటల్ పెరికార్డియం కి విజరల్ పెరికార్డియం కి మధ్యలో మనకి పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే. సో ఒక డబుల్ లేయర్డ్ మెంబ్రేనస్ బ్యాగ్ ఉంటుంది, దాన్ని పెరికార్డియం అంటాము. 2 లేయర్స్ ఆఫ్ పెరికార్డియం ఉంటుంది. బయట ఉండేదాన్ని పెరైటల్ పెరికార్డియం అంటాం, లోపల ఉండేదాన్ని విజరల్ పెరికార్డియం అంటాం. పెరైటల్ పెరికార్డియం కి విజరల్ పెరికార్డియం కి మధ్యలో ఉండేదాన్ని పెరికార్డియల్ క్యావిటీ అంటారు. దాంట్లో ఉండే ఫ్లూయిడ్ ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు. సో ఒక థిన్ మస్కులర్ వాల్ ఉంటుంది అనమాట. సో దాన్నే ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటారు. సో యూజువల్ గా ఏట్రియల్ ఛాంబర్స్ చిన్నగా ఉంటాయి వెంట్రికల్స్ ఛాంబర్స్ కంటే. వెంట్రికల్స్ ఛాంబర్స్ చాలా థిక్గా ఉంటాయి, ఎందుకంటే బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ ని సప్లై చేయాలి కదా. అందుకని పంప్ చేయాలి అన్నప్పుడు మీకు చాలా థిక్గానే ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అదే రిసీవ్ చేసుకోవాలి అన్నప్పుడు అంత స్ట్రెంత్ గా ఉండాల్సిన అవసరం లేదు. హ్యూమన్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ చూపిస్తా చూడండి మీకు. హియర్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. ఇది రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియంలో మీకు సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అని 2 ఉంటాయి. సో అవి బ్లడ్ ని తీసుకొస్తాయి. సుపీరియర్ వీనా కేవా అప్పర్ ఎక్స్ట్రీమిటీస్ నుంచి తీసుకొస్తుంది, అప్పర్ ఎక్స్ట్రీమిటీస్ అలానే హెడ్ నెక్ నుంచి తీసుకొస్తుంది. ఇన్ఫీరియర్ వీనా కేవా అబ్డామెన్ లోవర్ ఎక్స్ట్రీమిటీస్ నుంచి బ్లడ్ ని తీసుకొచ్చి రైట్ ఏట్రియంలోకి ఇస్తుంది. ఇక్కడ మీకు రైట్ ఏట్రియం కి పైన ఇక్కడ ఎస్ఏ నోడ్ అని ఉంటుంది, విచ్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్. సో అక్కడి నుంచి మీకు ఇక్కడ కింద రైట్ లోవర్ కార్నర్ లో, రైట్ అప్పర్ కార్నర్ లో ఏమో ఎస్ఏ నోడ్, రైట్ లోవర్ కార్నర్ లో ఏవి నోడ్ అంటే ఏట్రియో వెంట్రికులర్ నోడ్. ఎస్ఏ నోడ్ ఏవి నోడ్ ఈ 2 కూడా ఇంటర్ నోడల్ బ్రాంచెస్ తోటి జాయిన్ అయి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏవి నోడ్ నుంచి మనకి బండిల్ ఆఫ్ హిస్ వస్తుంది. సో బండిల్ ఆఫ్ హిస్
ఏవి నోడ్ నుంచి మనకి బండిల్ ఆఫ్ హిస్ వస్తుంది. ఈ బండిల్ ఆఫ్ హిస్ అనేది రైట్ బండల్ బ్రాంచ్, లెఫ్ట్ బండల్ బ్రాంచ్ గా డివైడ్ అవుతుంది. సి వన్ థింగ్ యూ ట్రై టు అండర్స్టాండ్, మనకి టోటల్ గా ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి? 4 ఛాంబర్స్ ఉన్నాయి. టూ ఏట్రియల్ ఛాంబర్స్, 2 వెంట్రికల్ ఛాంబర్స్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏట్రియల్ ఛాంబర్స్ చాలా థిన్గా ఉంటుంది, వెంట్రికల్ ఛాంబర్స్ చాలా థిక్గా ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ. See here, ఓకే, ఎక్స్క్యూజ్ మీ, నేను మీకు హార్ట్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో గైస్, హార్ట్ కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్. సో యూజువల్గా హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి మనకి? హార్ట్లో 4 ఛాంబర్స్ ఉన్నాయి. మనం హ్యూమన్ హార్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి 4 ఛాంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఏట్రియం, 2 ఏట్రియం. సో ఇది రైట్ ఏట్రియం, రైట్ ఏట్రియం. ఇది వచ్చేసరికి లెఫ్ట్ ఏట్రియం. ఓకే, ఇది రైట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ ఏట్రియం. సో రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం థిన్గా ఉంటాయి, బికాజ్ ఇవి రిసీవింగ్ ఛాంబర్స్ అనమాట. అంటే సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి బ్లడ్ని ఇవి రిసీవ్ చేసుకుంటాయి. రైట్ ఏట్రియం రిసీవ్ చేసుకుంటుంది. రైట్ ఏట్రియం ఈస్ ద ఛాంబర్ విచ్ విల్ రిసీవ్ ద బ్లడ్ ఫ్రమ్ సుపీరియర్ వీనా కేవా అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా. సుపీరియర్ వీనా కేవా వచ్చేసరికి బ్లడ్ని మనకి ఈజీగా కొంచెం ఇటువైపు డ్రా చేస్తా. సో సుపీరియర్ వీనా కేవా ఏమో మన బాడీలోని అప్పర్ పార్ట్స్ నుంచి బ్లడ్ని తీసుకొస్తుంది. ఇన్ఫీరియర్ వీనా కేవా ఏమో మన బాడీలోని లోవర్ పార్ట్స్ నుంచి బ్లడ్ తీసుకొస్తుంది. సుపీరియర్ వీనా కేవా అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా. ఇక్కడ నుంచి బ్లడ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో, రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో మనకి ఒక వాల్వ్ ఉంటుంది. దాన్నే ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉండే వాల్వ్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ని కనెక్ట్ చేస్తూ 3 పాపిలరీ మజిల్స్ ఉంటాయి. హార్ట్ మస్కులేచర్లో 3 పాపిలరీ మజిల్స్ ఉంటాయి. ఈ 3 పాపిలరీ మజిల్స్ని, ఈ కస్ప్ని కనెక్ట్ చేసేది కార్డోటెండినే. కార్డోటెండినే అనేది కవర్ చేస్తుంది. కమింగ్ టు హియర్, ఇక్కడి నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి బ్లడ్ లంగ్స్కి వెళ్తుంది. ఓకే, సో ఈ లంగ్స్కి దేనికోసం వెళ్తుంది? ఆక్సిజనేషన్ పర్పస్ కోసం వెళ్తుంది. ఫ్రమ్ హియర్ ఇట్ విల్ గో టు ద లంగ్స్ ఫర్ ఆక్సిజనేషన్ పర్పస్. సో ఇక్కడి నుంచి మనకు ఒక బ్లడ్ వెసల్, వేరే కలర్ మారుద్దాం, ఇక్కడి నుంచి ఒక బ్లడ్ వెసల్ ఇలా స్ప్లిట్ అవుతుంది. సో ఇది పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఇస్ ద ఓన్లీ ఆర్టరీ విచ్ విల్ క్యారీ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. జనరల్గా ఆర్టరీస్ అన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. పల్మనరీ ఆర్టరీ మాత్రమే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. సో ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్లోకి వెళ్ళి ఈ లంగ్స్లో ఆక్సిజనేషన్ ప్రాసెస్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి పల్మనరీ వెయిన్స్ వస్తాయి. పల్మనరీ వెయిన్స్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లెఫ్ట్ ఏట్రియంలోకి ఇస్తుంది. ఇట్ విల్ గివ్ టు లెఫ్ట్ ఏట్రియం. లెఫ్ట్ ఏట్రియంలోకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బైకస్పిడ్ వాల్వ్, దీన్నే మైట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. బైకస్పిడ్ వాల్వ్ అన్నా మైట్రల్ వాల్వ్ అన్నా ఒకటే. ఇందులో నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ బైకస్పిడ్ వాల్వ్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. అన్నిటికంటే చాలా థిక్కెస్ట్ ఛాంబర్ ఇది లెఫ్ట్ వెంట్రికల్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది మీకు? ఆర్చ్ ఆఫ్ అయోటా, అసెండింగ్ అయోటా, ఆర్చ్ ఆఫ్ అయోటా, డిసెండింగ్ అయోటా. సో ఇలా బాడీ పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వి అదర్వైజ్ కాల్డ్ అస్ డబుల్ సర్క్యులేషన్. సో ఇప్పుడు బాడీ పార్ట్స్ టు హార్ట్, హార్ట్ టు బాడీ పార్ట్స్ వెళ్ళింది, సిస్టమిక్ సర్క్యులేషన్ అది. లంగ్స్ టు హార్ట్, హార్ట్ టు లంగ్స్ వెళ్ళింది, సారీ హార్ట్ టు లంగ్స్, లంగ్స్ టు హార్ట్ వెళ్ళింది. ఇది పల్మనరీ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్ అండ్ పల్మనరీ సర్క్యులేషన్ రెండు ఉంది కాబట్టి ఇది కంప్లీట్ డబల్ సర్క్యులేషన్. అండ్ హార్ట్ ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మాత్రమే బాడీ పార్ట్స్కి పంప్ చేస్తుంది, అర్థమైందా? కానీ లంగ్స్కి మాత్రం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేసి ఆక్సిజనేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ హార్ట్ తీసుకుంటుంది. ఓకే, సో యూజువల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
హార్ట్ మస్కులేచర్. ఫస్ట్ యాక్చువల్గా హార్ట్ ఎక్కడుంది? మీడియాస్టైనంలో ఉంది. మీడియాస్టైనం అనేది థొరాసిక్ క్యావిటీలో మిడిల్లో ఉండే పార్ట్. అంటే 2 లంగ్స్ మధ్యలో ఉండేదాన్ని మీడియాస్టైనం అంటాం. హార్ట్ విల్ బి స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ అన్నమాట. అండ్ హార్ట్ ఈస్ కవర్డ్ బై పెరికార్డియం. అంటే బయట ఉండే లేయర్ని పెరైటల్ పెరికార్డియం అంటాము, లోపల ఉండే లేయర్ని విసరల్ పెరికార్డియం అంటాం. సో పెరైటల్ పెరికార్డియం కి విసరల్ పెరికార్డియం కి మధ్యలో పెరికార్డియల్ క్యావిటీ ఉంటుంది. ఆ పెరికార్డియల్ క్యావిటీలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ ని ఎలా డివైడ్ చేసాం? ఎపికార్డియం, మయోకార్డియం, అలానే ఎండోకార్డియం, ఇలా డివైడ్ చేసాం హార్ట్ ని. ఓకే, ఎండోకార్డియం ఇలా డివైడ్ చేసాం హార్ట్ ని. మనకి ప్యూర్ గా హార్ట్ మసిల్ ఉండేది మాత్రం మయోకార్డియంలోనే. మయోకార్డియంలోనే హార్ట్ మసిల్ ఉంటుంది. హార్ట్ మసిల్ ఎలా ఉంటుంది? సిలిండ్రికల్, బ్రాంచ్డ్, ఇంటర్కెలేటెడ్ డిస్క్, యూనిన్యూక్లియేటెడ్, కమ్యూనికేషన్ జంక్షన్. గాట్ ఇట్? సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 ఛాంబర్స్ హార్ట్ ఉంటాయి. 2 ఏట్రియా, 2 అప్పర్ ఏట్రియా, 2 లోవర్ వెంట్రికల్స్, ఛాంబర్డ్ హార్ట్. ఓకే, సో మనకి 2 ఏట్రియాని సపరేట్ చేసేదాన్ని ఏమంటాం? ఏట్రియల్ సెప్టమ్, ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటాం. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటాం. 2 వెంట్రికల్స్ ని సపరేట్ చేసేదాన్ని ఇంటర్ వెంట్రికులార్ సెప్టమ్ అంటారు. ఏట్రియాస్ ని అంటే రైట్ ఏట్రియం ని వెంట్రికల్స్ ని సపరేట్ చేసేదాన్ని ఏట్రియో వెంట్రికులార్ సెప్టమ్ అంటారు. రైట్ ఏట్రియో వెంట్రికులార్ సెప్టమ్ అంటారు. దీన్ని గాడ్ చేసేదే ట్రైకస్పిడ్ వాల్వ్. లెఫ్ట్ ఏట్రియం ని వెంట్రికల్ ని సపరేట్ చేసేదాన్ని లెఫ్ట్ ఏట్రియో వెంట్రికులార్ సెప్టమ్ అంటారు. దాన్ని గాడ్ చేసేదాన్ని బైకస్పిడ్ లేదా మైట్రల్ వాల్వ్ అంటారు. రైట్ సైడ్ ఆఫ్ ద వెంట్రికల్స్ లో 3 పాపిలరీ మసిల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వెంట్రికల్ లో 2 పాపిలరీ మసిల్స్ ఉంటాయి. కస్ప్ ని పాపిలరీ మసిల్స్ ని కనెక్ట్ చేసే టెండాన్ ని కార్డో టెండినే అంటారు. సో నెక్స్ట్ కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్ చూద్దాం. హార్ట్ యొక్క కండక్టింగ్ సిస్టమ్ చూసినట్టయితే హార్ట్ యొక్క కండక్టింగ్ సిస్టమ్ ని చూసినట్టయితే ఎస్ఏ నోడ్ రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం లో ఏముంటది? ఎస్ఏ నోడ్ అంటే ఏంటి? సైనో ఏట్రియల్ నోడ్, పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఏవి నోడ్ అంటారు. ఇది లెఫ్ట్ లోవర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. ఇదేమో రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. ఇదేమో లెఫ్ట్ లోవర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. ఇది ఇంటర్నోడల్ ఫైబర్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ రిమెంబర్ దిస్ హార్ట్ ఈస్ మీసోడర్మల్లీ ఇన్ ఆరిజిన్ అండ్ ఇట్ ఈస్ ఎస్ఏ నోడ్ ఈస్ ఆటో ఎక్సైటబుల్. దీన్ని ఎవరు స్టిమ్యులేట్ చేయబడలేదు, ఇదే ఓన్ గా ఎక్సైట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆటో ఎక్సైటబుల్. ఎస్ఏ నోడ్ కి ఏవి నోడ్ కి మధ్యలో ఏముంటది? ఇంటర్నోడల్ ఫైబర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఇంకోటి వస్తుంది, బండిల్ ఆఫ్ హిస్. హిస్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్, బండిల్ ఆఫ్ హిస్. ఈ బండిల్ ఆఫ్ హిస్ దగ్గర నుంచి రైట్ బండిల్ బ్రాంచ్, లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ వస్తుంది. ఈ రైట్ బండిల్ బ్రాంచ్ ఏమో రైట్ సైడ్ ఆఫ్ ద వెంట్రికల్స్కి వెళ్ళిపోద్ది. లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వెంట్రికల్స్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి పర్కెన్జీ ఫైబర్స్ వస్తాయి. బండిల్ ఆఫ్ హిస్ తర్వాత బండిల్ బ్రాంచ్ తర్వాత అక్కడి నుంచి పర్కెన్జీ ఫైబర్స్ వస్తుంది.
Purkinje fibers. You will be getting Purkinje fibers. Got it? So, ఇది కండక్టింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్. సో, యూజువల్గా ఎస్ఏ నోడ్ 72 టైప్స్ పర్ మినిట్ ఎక్సైట్ అవుతుంది. 72 టైప్స్ పర్ మినిట్ ఎక్సైట్ అవుతుంది. సో, కాబట్టి మన హార్ట్ రేట్ కూడా 72 బీట్స్ పర్ మినిట్. 72 బీట్స్ పర్ మినిట్. అది ఎన్నిసార్లు ఎక్సైట్ అయితే దట్స్ మెనీ బీట్స్ పర్ మినిట్. నౌ కార్డియాక్ సైకిల్. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండే ఒక టాపిక్ ఇది, కార్డియాక్ సైకిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాక్ సైకిల్ ఎలా జరగాలి అంటే, మన దగ్గర ఒక ఫేజెస్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ ఇచ్చారు. నేను మీకు ఆ ఫేజెస్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, జాయింట్ డయాస్టోల్. మనకి ఎలా స్టార్ట్ అవుతుందని చెప్పారు కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి అసలు? ఒక హార్ట్ బీట్లో మనకి ఎన్ని బీట్స్ పర్ మినిట్? 72 బీట్స్ పర్ మినిట్. సో ఒక హార్ట్ బీట్లో జరిగే సైక్లికల్ ఈవెంట్స్నే మనం కార్డియాక్ సైకిల్ అంటాం. ఓకే, ఒక హార్ట్ హార్ట్లో జరిగే సైక్లికల్ ఈవెంట్స్ని మనం కార్డియాక్ సైకిల్ అంటాం. సో కార్డియాక్ సైకిల్లో మనకి ఇక్కడ జాయింట్ డయాస్టోల్. సెకండ్ వన్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్. సిస్టోల్ అంటే కంట్రాక్షన్, డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. థర్డ్ వన్ వెంట్రికులర్ సిస్టోల్. వెంట్రికులర్ సిస్టోల్. అండ్ ఫోర్త్ వన్ వెంట్రికులర్ డయాస్టోల్. ఈ 4 అర్థమైతే చాలు, మనకి కార్డియాక్ సైకిల్ అర్థమైపోద్ది. వెంట్రికులర్ డయాస్టోల్. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జాయింట్ డయాస్టోల్. జాయింట్ డయాస్టోల్ ఈ 4 గుర్తుపెట్టుకోండి కార్డియాక్ సైకిల్లో. జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. జాయింట్ డయాస్టోల్ అంటే ఆ పేరులోనే ఉంది. మనకి ఏట్రియం వెంట్రికల్ రెండు రిలాక్స్ అయి ఉంటాయి. బోత్ విల్ బి రిలాక్స్డ్ అట్ ద సేమ్ టైం. సో ఎప్పుడైతే రెండు రిలాక్స్ అయి ఉంటుందో, సో నేను ఫస్ట్ జాయింట్ డయాస్టోల్ డయాగ్రామ్ వేస్తాను. ఏట్రియా అండ్ వెంట్రికల్స్ రెండు రిలాక్స్ అయి ఉంటాయి తెలుసా దీంట్లో. అప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ ఓపెన్ లోనే ఉంటాయి. అప్పుడు డైరెక్ట్ గా సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా, అండ్ అలానే ఇక్కడ పల్మనరీ వెయిన్స్ ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ ని డైరెక్ట్ గా వెంట్రికల్స్ కే పంపించేస్తాయి. బ్లడ్ విల్ బి డైరెక్ట్లీ ఫాలోడ్ ఇన్ టు ద వెంట్రికల్స్ బికాస్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్ ఆర్ ఓపెన్. Both atrium and ventricles are relaxed. So directly from the superior vena cava and inferior vena cava and pulmonary veins will bring the superior vena cava, inferior vena cava deoxygenated blood ni direct ga right ventricle lo padela chestadi. And alane pulmonary veins evaithe unnayo ivi oxygenated blood ni direct ga left ventricle lo padela chestadi. Okay, ee mottam joint diastole lo nearly 70% of the blood, నియర్లీ 70% ఆఫ్ ద బ్లడ్ ఈ వెంట్రికల్స్ లో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఈ జాయింట్ డయాస్టోల్లో నియర్లీ 70% ఆఫ్ ద బ్లడ్ వెంట్రికల్స్ లో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో రెండు కూడా రిలాక్సేషన్ లో ఉంటాయి. సో రెండు ఏవి వాల్వ్స్ ఓపెన్ లో ఉంటాయి. ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ రెండు ఓపెన్ లో ఉంటాయి. 70% ఆఫ్ ద వెంట్రికులర్ ఫిల్లింగ్ జరిగిపోయి ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ జాయింట్ డయాస్టోల్. ఐ హోప్ యూ గాట్ ఇట్. దీని తర్వాత వెంట్రికులర్ సిస్టోల్ గురించి మాట్లాడుకుందాం. వెంట్రికులర్ సిస్టోల్ అంటే ఏంటి? వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవ్వడం. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, జాయింట్ డయాస్టోల్లో ఓన్లీ 70% ఆఫ్ ద వెంట్రికల్స్ మాత్రమే ఫిల్ అవుతాయి అని చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, వెంట్రికులర్ సిస్టోల్లో ఏం జరుగుతుంది అంటే, నౌ వెంట్రికల్స్ విల్ అండర్గో కంట్రాక్షన్. ఈ టైంలో కూడా మీకు ఈ రెండు ఓపెన్ లోనే ఉంటాయి తెలుసా. At this time also this tricuspid and bicuspid walls will be open. Tricuspid and bicuspid walls will be open. సో ఎప్పుడైతే ఈ ఏట్రియం కంట్రాక్ట్ అవుతుందో, ఈ ఏట్రియం కంట్రాక్షన్ ఎలా చేస్తుంది? ఎస్ఏ నోడ్ నుంచి, ఎస్ఏ నోడ్ పేస్ మేకర్ అయిన ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ వరకు కూడా, ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ వరకు కూడా ఎక్సైటబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ వరకు ఎక్సైటబిలిటీ ఉంటుందో, ఎట్ దట్ టైమ్ ద ఏట్రియం, బోత్ ఆఫ్ ద ఏట్రియం విల్ కంట్రాక్ట్. ఎప్పుడు రెండు ఏట్రియంలు కంట్రాక్ట్ అవుతాయో అప్పుడు రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్ కూడా ఫిల్ అయిపోతుంది వెంట్రికల్స్ లో. జాయింట్ డయాస్టోల్ లో 70% ఫిల్ అయిపోయింది. ఇప్పుడు
ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ వరకు ఆ ఎక్సైటేషన్ వెళ్ళినప్పుడు, ఆ స్టిమ్యులస్ వెళ్ళినప్పుడు మనకి రిమైనింగ్ 30% ఆఫ్ ద ఫిల్లింగ్ కూడా జరిగిపోతుంది. సో 70 + 30 టోటల్ 100% ఆఫ్ ఫిల్లింగ్ జరిగిపోతుంది. ఓకే, టోటల్ 100% ఆఫ్ ద ఫిల్లింగ్ విల్ బి హ్యాపెండ్. ఇది ఏట్రియల్ సిస్టోల్. ఓకే, సో దీన్నే మనం ఏట్రియల్ సిస్టోల్ అంటాం. ఇప్పుడు మనం వెంట్రికులర్ సిస్టోల్ గురించి మాట్లాడుకుందాం. సో వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్లో ఏం జరుగుద్ది? ఇప్పుడు మనకి వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవ్వాలి. వెంట్రికల్స్ కంట్రాక్ట్ అయితే ఏం జరుగుతుంది? బ్లడ్ అనేది పల్మనరీ ఆర్టరీలోకి, అయోర్టాలోకి వెళ్ళిపోవాలి. సో పల్మనరీ ఆర్టరీలోకి, అయోర్టాలోకి వెళ్ళాలి అంటే ఏవి వాల్స్ క్లోజ్ అవ్వాలి. సో ట్రైకస్పిడ్ వాల్ విల్ బి క్లోజ్డ్, bicuspid wall will be closed. So obviously the blood will be entering into, so ఇప్పుడు మీకు రైట్ ఏట్రియం నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా బ్లడ్ వెళ్ళిపోద్ది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా ద్వారా బ్లడ్ వెళ్ళిపోద్ది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? సో వెంట్రికులర్ సిస్టోల్లో ద బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ సిస్టోల్ ఇట్ సెల్ఫ్, ద బిగినింగ్ ఆఫ్ ద వెంట్రికులర్ సిస్టోల్ ఇట్ సెల్ఫ్, ఏవి వాల్స్ ఆర్ క్లోజ్డ్, ఏవి వాల్స్ ఆర్ క్లోజ్డ్ and semilunar walls are open. AV walls are closed and semilunar walls are open. Semilunar, in the beginning of ventricular systole itself, the AV walls are closed and semilunar walls are open. Semilunar walls are open. So AV walls close అవుతాయి, సెమీలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఇక్కడే మనం ఫస్ట్ హార్ట్ సౌండ్ అయిన లబ్ అనేది వింటాం. ఫస్ట్ హార్ట్ సౌండ్ అయినా లబ్ అనేది వింటాం. సో లబ్ అనే హార్ట్ సౌండ్ ఎప్పుడు వింటాం? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోల్ ఇట్ సెల్ఫ్, వేర్ ద ఏవి వాల్స్ ఆఫ్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్ ఆర్ క్లోజ్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ హార్ట్ సౌండ్ వి హియర్. నెక్స్ట్ వెంట్రికులర్ డయాస్టోల్. Systole means contraction, diastole means relaxation. Ventricular diastole. ఇప్పుడు ఏం జరగాలంటే వెంట్రికల్స్ రిలాక్స్ అవ్వాలి. వెంట్రికల్స్ రిలాక్స్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇందాక వెంట్రికులర్ సిస్టోల్లో ఈ వెంట్రికల్స్ రెండు కంట్రాక్ట్ అవ్వడం వల్ల, సో రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ పల్మనరీ ఆర్టరీకి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అయోర్టా లోపలికి వెళ్ళిపోయింది. సో ఈ టైంలో మనకి ఏవి వాల్స్ రెండు క్లోజ్ లో ఉండాలి. ఈ ఏవి వాల్స్ క్లోజే ఫస్ట్ హార్ట్ సౌండ్ అయిన లబ్. ఇప్పుడు నెక్స్ట్ వెంట్రికులర్ డయాస్టోల్ జరగాలి కాబట్టి మనకి ఇప్పుడు ఏవి వాల్స్ ఓపెన్ అవుతాయి. సో ద ఏవి వాల్స్ విల్ గెట్ ఓపెన్ బట్ సెమీలూనార్ వాల్స్ విల్ బి క్లోజ్డ్. సో టు ప్రివెంట్ రీగర్జిటేషన్ ద ఏవి వాల్స్ విల్ బి ఓపెన్, ద సెమీలూనార్ వాల్స్ విల్ బి క్లోజ్డ్ టు ప్రివెంట్ రీగర్జిటేషన్ ఆఫ్ ద బ్లడ్. రీగర్జిటేషన్ అంటే బ్లడ్ వెనక్కి రాకూడదు కాబట్టి, పప్పు చేసిన బ్లడ్ వెనక్కి రాకూడదు కాబట్టి ఏవి వాల్స్ క్లోజ్ అయిపోతాయి, సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి. మనం పప్పు చేసిన బ్లడ్ వెనక్కి రాకుండా ఉండడానికి ఏవి సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయిపోతాయి, ఏవి వాల్స్ ఓపెన్ అవుతాయి. సీ హియర్ ద ఏవి వాల్స్ ఆర్ క్లోజ్డ్ ఆర్ ఇప్పుడు ఏవి వాల్స్ ఓపెన్ అవుతాయి. ఏవి క్లోజ్ అవుతాయి? సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అవుతాయి. సెమీలూనార్ వాల్స్ విల్ బి క్లోజ్డ్. సి ఏవి వాల్స్ ఓపెన్ అవుతాయి, ఆట్రియోవెంట్రికులర్ వాల్స్ ఓపెన్ అవుతాయి, సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అవుతాయి. సో ఈ సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అవ్వడం ఎందుకు క్లోజ్ అవుతుంది? పప్పు చేసిన బ్లడ్ మళ్ళీ వెనక్కి రాకూడదు కదా. సో రీగర్జిటేషన్ ని ప్రివెంట్ చేయడానికి ఇలా జరుగుతుంది. ఇప్పుడే మనం సెకండ్ హార్ట్ సౌండ్ అయిన డబ్ అనేది వింటాం. సెకండ్ హార్ట్ సౌండ్ అయిన డబ్ అనేది వింటాం. ఐ హోప్ యూ గాట్ ఇట్. సి వన్స్ అగైన్, కార్డియాక్ సైకిల్ అనగానే మీకు ఇంకొకలాగా కూడా కనెక్ట్ చేసి చెప్తాను. కార్డియాక్ సైకిల్ అదే ఈసీజీ. ఈసీజీలో పి QRS కాంప్లెక్స్ టీ వేవ్ ఇది కదా, దిస్ ఈజ్ ఈసీజీ. పి QRS కాంప్లెక్స్ టీ వేవ్.
అసలు వాట్ ఈస్ పి? పి ఈస్ నథింగ్ బట్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్. QRS complex is ventricular systole. Ventricular systole. T wave is ventricular diastole. Ventricular diastole. Okay, they have much more clinical importance. యూజువల్గా మనం వాడే ఈసీజీస్లో ఎలా ఉంటుందంటే మనకి చెస్ట్ మీద మొత్తం లీడ్స్ పెట్టి మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీద లీడ్స్ పెడతారు, అలానే లెఫ్ట్ యాంకిల్ దగ్గర పెడతారు. చెస్ట్ మీద మొత్తం అడ్వాన్స్డ్లో అయితే, నార్మల్గా అయితే రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మీద పెడతారు. ఇంకా అడ్వాన్స్డ్ ఈసీజీస్లో చెస్ట్ మీద అంతా లీడ్స్ పెడతారు అనమాట. లీడ్స్ పెట్టినప్పుడు నార్మల్ ఈసీజీ యొక్క రీడింగ్ ఇలా ఉంటుంది. పీ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, టీ వేవ్. పీ వేవ్ అంటే ఏట్రియల్ సిస్టోల్. సో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ వెంట్రికులర్ సిస్టోల్, టీ వేవ్ ఇస్ వెంట్రికులర్ డయాస్టోల్. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కార్డియాక్ సైకిల్ మరొకసారి. సో జాయింట్ డయాస్టోల్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికులర్ సిస్టోల్, వెంట్రికులర్ డయాస్టోల్. రిమెంబర్ వన్ థింగ్, ఇది ఏట్రియం అనుకోండి, ఇది వెంట్రికల్ అనుకోండి. జాయింట్ డయాస్టోల్లో రెండు రిలాక్స్ అయ్యాయి. రెండు రిలాక్స్ అయినప్పుడు సుపీరియర్ వినా కేవా, ఇన్ఫీరియర్ వినా కేవా, పల్మనరీ వెయిన్స్ ఇవి బ్లడ్ ని డైరెక్ట్ గా వెంట్రికల్స్ లో పడేలా చేస్తాయి. సో ఈ జాయింట్ డయాస్టోల్లో మీకు ఏవి వాల్స్, సెమీలూనార్ వాల్స్ రెండు ఓపెన్ లోనే ఉంటాయి. 70% ఆఫ్ ద వెంట్రికులర్ ఫిల్లింగ్ జరిగిపోద్ది జాయింట్ డయాస్టోల్లో. నెక్స్ట్ వెంట్రికులర్ సిస్టోల్లో ఏం జరుగుతుంది అంటే రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్, సో ఇలా వెంట్రికులర్ సిస్టోల్ అవ్వడం వల్ల రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్ ఫిల్ అయిపోయి టోటల్ గా మీకు 100% ఆఫ్ ద వెంట్రికులర్ ఫిల్లింగ్ జరిగిపోతుంది. ఓకేనా, ఇదొకటి. సో ఇప్పుడు వెంట్రికులర్ సిస్టోల్లో ఏంటంటే వెంట్రికులర్ సిస్టోల్ బిగినింగ్ లోనే ఏవి వాల్స్ రెండు క్లోజ్ అయిపోతాయి. ఏవి వాల్స్ అంటే ఏంటి? ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్ రెండు క్లోజ్ అవుతాయి. రెండు ఎందుకు క్లోజ్ అవుతాయి? బ్లడ్ మళ్ళీ ఏట్రియా లోపలికి వెళ్ళకూడదు. టు ప్రివెంట్ రీగర్జిటేషన్ దే విల్ బి క్లోజ్డ్. అప్పుడే ఫస్ట్ హార్ట్ సౌండ్ అయినా లబ్ అనే సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు వెంట్రికులర్ సిస్టోల్ జరిగినప్పుడు మనకి సో బ్లడ్ అనేది అయోర్టా లోపలికి, పల్మనరీ ఆర్టరీ లోపలికి వెళ్ళిపోతుంది. అయోర్టా లోపలికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీ లోపలికి డిఆక్సిడేటెడ్ బ్లడ్ వెళ్తుంది. సో ఇక్కడ మనకి లబ్ అనే సౌండ్ వినిపిస్తుంది. దాని తర్వాత వెంట్రికులర్ డయాస్టోల్ అంటే వెంట్రికల్స్ రిలాక్స్ అవ్వాలి. వెంట్రికల్స్ రిలాక్స్ అయ్యేటప్పుడు సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అవ్వాలి, లేకపోతే మనం పంపించిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఈ సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అవ్వడాన్ని మనం డబ్ అంటాం. ఈ డబ్ అనే సౌండ్ సెకండ్ హార్ట్ సౌండ్ గా వినిపిస్తుంది. సో ఈ వెంట్రికులర్ డయాస్టోల్ టైంలో ఏవి వాల్స్ ఓపెన్ అవుతాయి, సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అవుతాయి. వెంట్రికులర్ సిస్టోల్ అనే టైంలో ఏవి వాల్స్ క్లోజ్ అవుతాయి, సెమీలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది క్లినికల్ ఇంపార్టెన్స్ అన్నమాట. అంటే హార్ట్ కరెక్ట్ గా ఫంక్షనింగ్ చేస్తుందా లేదా అని చెప్పడానికి. టోటల్ గా ఒక నిమిషానికి 72 కార్డియాక్ సైకిల్స్ జరుగుతాయి, అంటే 72 బీట్స్ పర్ మినిట్. ఒక హార్ట్ బీట్ లో జరిగే సైక్లికల్ ఈవెంట్స్ నే మనం కార్డియాక్ సైకిల్ అంటాము. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. సో ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రోకార్డియోగ్రఫీ మూడు వేరు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే మనం తీసుకునే ఆ రికార్డింగ్, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ఆ ప్రొసీజర్, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే ఆ మిషన్. మీకు అర్థమైందా? ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఒక పేపర్ లో రికార్డింగ్ ఇస్తారు కదా, అది ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే అది తీసుకునే మనం ఎలా తీస్తాము ఆ ప్రొసీజర్, పేషెంట్ ప్రిపరేషన్, లీడ్స్ ఎక్కడ పెడతాము, వాళ్ళకి జెల్ ఎక్కడ రాస్తాము, ఇవన్నీ రికార్డింగ్స్ ఎలా తీసుకుంటాం అనేది ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. ఆ మిషన్ పేరు ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. జనరల్ గా మీరు చాలా సినిమాల్లో చూసుంటారు, పీప్ అని చెప్పి ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ ని రికార్డ్ చేస్తుంది. జనరల్ గా పేషెంట్ ని 3 లీడ్స్ తో కనెక్ట్ చేస్తారు. 2 వ్రిస్ట్లలో పెడతారు, ఒకటి లెఫ్ట్ యాంకిల్ లో పెడతారు. అడ్వాన్స్డ్ థింగ్ లో అయితే చెస్ట్ మీద కూడా లీడ్స్ పెడతారు. ఇది పీ వేవ్ అనేది ఎక్సైటేషన్ అన్నా డీపోలరైజేషన్ అన్నా ఒకటే. సో ఎక్సైటేషన్, సిస్టోల్, డీపోలరైజేషన్ ఆల్ ఆర్ సేమ్. ఎక్సైటేషన్, డీపోలరైజేషన్, సిస్టోల్ ఆల్ 3 ఆర్ సేమ్. ఓకే, రీపోలరైజేషన్, డయాస్టోల్ అన్న సేమే. రీపోలరైజేషన్,
లేదా డయాస్టోల్ అన్నా సేమే, లేదా రిలాక్సేషన్ అన్నా సేమే. రిలాక్సేషన్, రీపోలరైజేషన్ లేదా డయాస్టోల్ 3 సేమ్. ఎక్సైటేషన్, డీపోలరైజేషన్, సిస్టోల్ అన్నా సేమే. సి పీ వేవ్ దేని రిప్రజెంట్ చేస్తుంది? డీపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా. సో కంట్రాక్షన్ ఆఫ్ బోత్ ద ఏట్రియా. ఏట్రియల్ సిస్టోల్ అప్పుడు ఏం జరుగుతుంది? 30% ఆఫ్ ద బ్లడ్ వెంట్రికల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 30% ఆఫ్ ద బ్లడ్ వెంట్రికల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్, అదే చెప్పాను కదా, డీపోలరైజేషన్ అన్నా ఎక్సైటేషన్ అన్నా సిస్టోల్ అన్నా ఒకటే. సో ఈ టైంలోనే, ఈ బిగినింగ్ లోనే మనకి ఫస్ట్ హార్ట్ బీట్ వినిపిస్తుంది, అదే లబ్. సో క్యూ అనేది బిగినింగ్ ఆఫ్ సిస్టోల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. బిగినింగ్ ఆఫ్ వెంట్రికులర్ సిస్టోలే క్యూ. టీ వేవ్ అనేది రిటర్న్ ఆఫ్ వెంట్రికల్స్ టు బ్యాక్ టు నార్మల్, అదే వెంట్రికులర్ డయాస్టోల్. వెంట్రికులర్ డయాస్టోల్ అన్నా రిలాక్సేషన్ అన్నా రీపోలరైజేషన్ అన్నా ఒకటే. సో ఎండ్ ఆఫ్ టీ వేవ్ ఈజ్ ఎండ్ ఆఫ్ సిస్టోల్. సో అది ఎలా ఇచ్చారు అంటే వెంట్రికులర్ సిస్టోల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అని చెప్పేదే ఎండ్ ఆఫ్ టీ వేవ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. టీ వేవ్ అయిపోయింది అంటే సిస్టోల్ కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది అని అర్థం. సో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ని మనం కౌంట్ చేయడం వల్ల మనం హార్ట్ బీట్ ని కౌంట్ చేయొచ్చు కదా. సో ఎన్ని క్యూఆర్ఎస్ కాంప్లెక్స్లు ఉంటే అన్ని హార్ట్ బీట్స్, అంటే 72 బీట్స్. ఏదైనా సరే ఒక పర్సన్ కి డిసీజ్ ఉన్నప్పుడు, అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఈ గ్రాఫ్ అనేది కొంచెం డీవియేట్ అవుతుంది. దీనికి చాలా క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఈవెన్ యాపిల్ వాచెస్ లో కూడా ఈసీజీ వచ్చేస్తుంది. కానీ యాపిల్ వాచెస్ హార్ట్ అటాక్ అవుతుందా లేదా అనేది మాత్రం చెప్పలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్స్ ని చెప్పలేవు, జస్ట్ వార్న్ చేస్తాయి అంతే. ఇలా మీకు ఏదో ప్రాబ్లం అయితే ఉంది అనేది వార్న్ చేస్తుంది, బట్ చాలా క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. డబల్ సర్క్యులేషన్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇంకొకసారి చెప్తాను. డబల్ సర్క్యులేషన్, వాట్ ఈస్ డబల్ సర్క్యులేషన్? చాలా ఈజీ డబల్ సర్క్యులేషన్. సో యూజువల్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్టరీకి వెయిన్కి ఒక డిఫరెన్స్. సో ఐ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీ అండ్ వెయిన్. సో ఆర్టరీ వేరు, వెయిన్ వేరు, క్యాపిలరీ వేరు. వెయిన్ వేరు, క్యాపిలరీ వేరు. Artery, which will take the blood away from the heart. Take the blood away from the heart. Vein, which will bring the blood towards the heart. Towards the heart. And coming to the artery. Artery వచ్చేసరికి ట్యూనికా మీడియా అనేది చాలా థిక్గా ఉంటుంది. ట్యూనికా మీడియా ఇస్ థిక్. ఇక్కడ ట్యూనికా మీడియా అనేది థిన్ అనమాట. సో కమింగ్ టు హియర్, ఆర్టరీలో మీకు వాల్స్ ఉండవు, నో వాల్స్ ఇన్ ఆర్టరీ. అండ్ ఆర్టరీ డీప్గా ఉంటుంది, డీపర్ ఇన్ ద బాడీ. సో కమింగ్ టు హియర్, ఇక్కడ వెయిన్కి వచ్చేసరికి వాల్స్ ఉంటాయి. అండ్ వెయిన్స్ పెరిఫరల్ గానే ఉంటాయి. వెయిన్స్ పెరిఫరల్ గానే ఉంటాయి. గాట్ ఇట్? సో మీకు ఇక్కడ డిఫరెన్సియేషన్ చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసరికి ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా మీడియా అండ్ ట్యూనికా ఇంటిమా. ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటిమా. ట్యూనికా మీడియాలోనే మనకి స్మూత్ మసిల్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ ఆటోనోమస్ ఇన్ నేచర్, మన కంట్రోల్లో ఉండదు. సో మీకు ఇక్కడ ఇది ఆర్టరీ, ఇది వెయిన్. ఆర్టరీలోనే ట్యూనికా మీడియా అనేది స్మూత్ మసిల్ అనేది చాలా థిక్గా ఉంటుంది. వెయిన్లో ట్యూనికా మీడియా థిక్గా ఉండదు, థిన్గా ఉంటుంది. సో వెయిన్లో వాల్స్ ఉంటాయి, ఆర్టరీలో వాల్స్ ఉండవు. ఆర్టరీ చాలా డీపర్గా ఉంటుంది, వెయిన్స్ సూపర్ఫిషియల్గా ఉంటుంది. అందుకే ఐవి ఇంట్రావీనస్ అనేది సూపర్ఫిషియల్గానే ఇచ్చేస్తారు. మనకి ఇక్కడ కనిపించేవి గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ వెయిన్స్. ఆర్టరీ లోపల ఉంటుంది, బాడీ లోపల ఉంటాయి. క్యాపిలరీ, సో ఈ ట్యూనికా ఇంటిమా ఏదైతే ఉందో అది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, అది మాత్రమే ఇలా ఎక్స్టెండ్ అయ్యి క్యాపిలరీ అవుతుంది. క్యాపిలరీ సింగిల్ వాల్ థిక్నెస్. సో క్యాపిలరీ లోపల సెల్స్ మధ్యలో మనకి స్పేసెస్ కూడా ఉంటాయి. రిమెంబర్ ఇవి ఎలా ఉంటుందంటే అయోటా డివైడ్ అయితే ఏమవుద్ది? ఆర్టరీ అవుతుంది. ఆర్టరీ డివైడ్ అయితే ఏమవుద్ది? ఆర్టీరియోల్స్ అవుతాయి. ఆర్టీరియోల్స్ డివైడ్ అయితే ఏమవుతాయి? క్యాపిలరీస్ అవుతాయి. క్యాపిలరీస్ కలిస్తే, క్యాపిలరీస్ యునైట్ అయితే వెన్యూల్స్ అవుతాయి.
వెన్యూల్స్ యునైట్ అయితే వెయిన్స్ అవుతాయి. వెయిన్స్ యునైట్ అయితే గ్రేటర్ వెయిన్స్ అవుతాయి. సుపీరియర్ వీనా కేవా ఇన్ఫీరియర్ వీనా కేవా అవుతుంది. సో ఇదన్నమాట సీక్వెన్స్. ఇలా ఇవి ఏమో డివైడ్ అవుతూ ఇలా వస్తాయి ఫైనల్గా. ఈ క్యాపిలరీస్ అన్ని కలిస్తే ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు డబుల్ సర్క్యులేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ వెరీ ఈజీ టాపిక్. డబుల్ సర్క్యులేషన్లో ఫస్ట్ ఇనిషియల్గా హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి మనకి? 4 ఛాంబర్స్ ఉన్నాయి. ఓకే, హార్ట్లో వీ హ్యావ్ 4 ఛాంబర్స్. ఓకే, ఈ 4 ఛాంబర్స్లో ఇక్కడ రైట్ ఏట్రియం, సుపీరియర్ వీనాకేవా ఇన్ఫీరియర్ వీనాకేవా, దీని ద్వారా బ్లడ్ ఎక్కడికి వెళ్ళింది? రైట్ ఏట్రియంలోకి వెళ్ళింది. ఏ బ్లడ్ వెళ్ళింది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళింది. సో రైట్ సైడ్ అంతా మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్డే ఉంటుంది. ఇక్కడ ఈ రైట్ ఏట్రియం నుంచి ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? పల్మనరీ ఆర్చ్ ద్వారా పల్మనరీ ఆర్టరీగా డివైడ్ అయ్యి లంగ్స్కి డీఆక్సిడేటెడ్ బ్లడ్ వెళ్ళింది. ఈ లంగ్స్కి డీఆక్సిడేటెడ్ బ్లడ్ వెళ్ళింది దేనికోసం? ఆక్సిజనేషన్ పర్పస్ కోసం. ఎప్పుడైతే ఆక్సిజనేషన్ పర్పస్ని ఫినిష్ చేసుకుంటుందో అప్పుడు పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంకి బ్లడ్ వెళ్తుంది. ఈ లెఫ్ట్ ఏట్రియంకి బ్లడ్ వెళ్ళిన తర్వాత ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్, లెఫ్ట్ ఏట్రియంకి బ్లడ్ వెళ్తుంది. ఇప్పుడు హార్ట్ టు లంగ్స్, లంగ్స్ టు హార్ట్, దీన్ని మనం పల్మనరీ సర్క్యులేషన్ అని పిలుస్తాము. పల్మనరీ సర్క్యులేషన్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళిపోతుంది. ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా ద్వారా రిమైనింగ్ బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ అనేది సప్లై అయిపోతుంది. సో ఇప్పుడు బాడీ పార్ట్స్ టు హార్ట్, హార్ట్ టు బాడీ పార్ట్స్, దీన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అని పిలుస్తారు. బాడీ పార్ట్స్ టు హార్ట్ అండ్ హార్ట్ టు బాడీ పార్ట్స్, ఇది సిస్టమిక్ సర్క్యులేషన్. ఇది పల్మనరీ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్ ఇంకా పల్మనరీ సర్క్యులేషన్ కలిపితే డబుల్ సర్క్యులేషన్ అంటారు. అర్థమైందా? సిస్టమిక్ సర్క్యులేషన్ ప్లస్ పల్మనరీ సర్క్యులేషన్ రెండు కలిపితే డబుల్ సర్క్యులేషన్ అవుతుంది. సిస్టమిక్ సర్క్యులేషన్ ప్లస్ పల్మనరీ సర్క్యులేషన్ కలిపితే డబుల్ సర్క్యులేషన్. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే హార్ట్ టు బాడీ పార్ట్స్, బాడీ పార్ట్స్ టు హార్ట్, లేదా బాడీ పార్ట్స్ టు హార్ట్, మళ్ళీ హార్ట్ టు బాడీ పార్ట్స్, ఇది సిస్టమిక్ సర్క్యులేషన్. పల్మనరీ సర్క్యులేషన్ అంటే హార్ట్ టు లంగ్స్, అలానే లంగ్స్ టు హార్ట్. ఐ హోప్ యూ గాట్ ఇట్. నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ. యూజువల్గా హార్ట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అండ్ అవర్ హార్ట్ ఈస్ మయోజెనిక్. మన హార్టే కంట్రోల్ చేసుకుంటుంది, రెగ్యులేట్ చేసుకుంటుంది. ఎక్స్టర్నల్గా నర్వ్ ఇంపల్స్ ఏవి అవసరం లేదు, బికాస్ అవర్ హార్ట్ ఈస్ మయోజెనిక్ ఇన్ నేచర్. సో యూజువల్గా మీరు చూసినట్టయితే మెడుల్లా అబ్లాంగేటాలో వాసోమోటార్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాసోమోటార్ సెంటరు హార్ట్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తుంది. సో స్పెషల్ న్యూరల్ సెంటర్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కార్డియాక్ ఫంక్షన్, ఇది అటోనామిక్ నర్వస్ సిస్టమ్తో కూడా కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, అటోనామిక్ నర్వస్ సిస్టంలో మీకు 2 రకాల నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇంకోటి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ హార్ట్ రేట్ని పెంచుద్ది, బ్లడ్ ప్రెషర్ని పెంచుద్ది, ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ని పెంచుద్ది. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్కి వచ్చేసరికి ఇది హార్ట్ రేట్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, యాక్షన్ పొటెన్షియల్ ఎస్ఏ నోడ్ యొక్క ఎక్సైటేషన్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, సో అడ్రినల్ మెడులరీ హార్మోన్స్ కూడా హార్ట్ రేట్ని పెంచుతాయి. సో హార్ట్ రేట్ని పెంచుతాయి, ఫైనల్గా కార్డియాక్ అవుట్పుట్ కూడా పెరుగుద్ది. సో కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటన్నా? సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ కార్డియాక్ అవుట్పుట్. So let me tell you what is cardiac output here. So adrenal medullary muscles,
అడ్రినల్ మెడుల్లరీ హార్మోన్స్ లైక్ ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ లేదా క్యాటకోలమైన్స్, అడ్రినలిన్, నారడ్రినలిన్. See here, what is cardiac output? The amount of blood pumped out of the heart per minute, we call it as cardiac output. Cardiac output is equal to heart rate into stroke volume. Heart rate is the number of beats per minute. Stroke volume is amount of blood that is ejected by the ventricles. So, heart rate is 72 beats per minute. Stroke volume is 70 ml. So, finally cardiac output will be nearly 5000 ml అంటే 5 liters. Cardiac output will be 5 liters. Cardiac output is nothing but the amount of blood pumped out of the heart per minute. We call it as cardiac output. Cardiac output ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? హార్ట్ రేట్ ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్ తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో హార్ట్ రేట్ విల్ బి 72 beats per minute. Stroke volume will be 70 ml. 70 ml. టోటల్ గా కార్డియాక్ అవుట్పుట్ విల్ బి 5000 ml వస్తుంది. 5000 ml అంటే 5 liters. సో రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీలో అడ్రినల్ మెడుల్లా దగ్గర మనకి కార్డియాక్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది, అది రెగ్యులేట్ చేస్తుంది. అలానే సింపాథెటిక్, పారాసింపాథెటిక్. సింపాథెటిక్ వచ్చేసరికి హార్ట్ రేట్ పెంచుద్ది, బ్లడ్ ప్రెషర్ పెంచుద్ది, ఓకే, అండ్ కార్డియాక్ అవుట్పుట్ కూడా పెంచుద్ది. అండ్ పారాసింపాథెటిక్ వచ్చేసరికి హార్ట్ రేట్ తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, కార్డియాక్ అవుట్పుట్ తగ్గిస్తుంది. ఇవే కాకుండా అడ్రినల్ మెడుల్లరీ హార్మోన్స్ అయిన ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ కూడా కార్డియాక్ అవుట్పుట్ ని పెంచుద్ది బై ఇంక్రీసింగ్ ద హార్ట్ రేట్ అండ్ స్ట్రోక్ వాల్యూమ్. డిజార్డర్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో సర్క్యులేటరీ సిస్టంలో ఫస్ట్ థింగ్ రిమెంబర్ హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్. ఎప్పుడు మనం హైపర్ టెన్షన్ అనే టర్మినాలజీ వాడాలి అంటే 140/90 దాటితేనే హై బ్లడ్ ప్రెషర్ అని మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ విల్ బి 120/80. కొంతమంది ఏంటంటే 125 వెళ్ళింది నాకు బీపీ వచ్చేసింది అనుకుంటారు, 130 వెళ్ళిపోయింది నాకు బీపీ వచ్చింది అని అనుకుంటారు. కాదు, 140/90 కంటే ఎక్కువ ఉంటేనే హైపర్ టెన్షన్ ఉన్నట్టు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది హైపర్ టెన్షన్ అనమాట. హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ డిసీజెస్ వస్తాయి. మేజర్గా బ్రెయిన్ కిడ్నీ లాంటి వైటల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి హైపర్ టెన్షన్ ద్వారా. నౌ కమింగ్ టు కొరోనరీ ఆర్టరీ డిసీజ్. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏంటంటే హార్ట్ ఇట్ సెల్ఫ్ ఒక ఆర్గాన్ కదా, హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది, కానీ హార్ట్కి కూడా బ్లడ్ సప్లై కావాలా లేదా? సీ హియర్, హార్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆర్గన్, హార్ట్కి కూడా బ్లడ్ సప్లై కావాలి. సో హార్ట్లో మీకు బ్లడ్ సప్లైని సప్లై చేసేదాన్ని మీకు కొరోనరీ ఆర్టరీ అని పిలుస్తారు. కొరోనరీ ఆర్టరీ అనేది ద ఆర్టరీ విచ్ సప్లైస్ ద హార్ట్ మజిల్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే మీకు హై కొలెస్ట్రాల్ లెవెల్, లిపిడ్స్ ప్రొఫైల్ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్లాట్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ఆర్టరీ ఈ పార్ట్ ఆఫ్ మజిల్కి సప్లై చేస్తుంది అనుకుందాం. సో ఇక్కడ లిపిడ్స్, కొలెస్ట్రాల్, కాల్షియము ఇవన్నీ కలిసి ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ చూపిస్తాం మీకు, అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ని ఫామ్ చేస్తుంది. అథెరోస్క్లెరోటిక్ ప్లాక్లో ఏమేమి ఉంటాయి? ఫ్యాట్, కాల్షియము, కొలెస్ట్రాల్, ఫైబ్రస్ టిష్యూ. ఫ్యాట్, కాల్షియము, కొలెస్ట్రాల్, ఫైబ్రస్ టిష్యూ అన్నీ కలిసి ఒక క్లాట్ని ఫామ్ చేస్తుంది. ఆ క్లాట్ని ఫామ్ చేసినప్పుడు ఇక్కడికి బ్లడ్ సప్లై వెళ్ళదు, ఇప్పుడు కొరోనరీ ఆర్టరీస్ అంటే చాలా సన్నగా ఉంటాయి తెలుసా, చాలా చిన్న ఆర్టరీస్. సో ఇందులో ఫ్యాట్, ఫైబ్రస్ టిష్యూ, కొలెస్ట్రాల్, కాల్షియం వీటన్ని డిపాజిషన్ వల్ల అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఒకటి ఫామ్ అవుతుంది. అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఫామ్ అవుతుంది. ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ బ్లడ్ సప్లై అవ్వదు. దీనివల్ల మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తుంది, ఎంసిఐ అంటారు, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఇలా ఫామ్ అవ్వడాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. సో ఇదే కొరోనరీ ఆర్టరీ డిసీజ్, సిఏడి అంటారు. దీన్నే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. కొరోనరీ ఆర్టరీకి వచ్చిన డిసీజ్ కాబట్టి దీన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. యాంజైనా పెక్టోరిస్ అంటే చెస్ట్ పెయిన్, అక్యూట్ చెస్ట్ పెయిన్. దేనివల్ల అక్యూట్ చెస్ట్ పెయిన్ వస్తుంది తెలుసా? ప్రాపర్ ఆక్సిజన్ అనేది హార్ట్ మజిల్ రిసీవ్ చేసుకోలేకపోతే అప్పుడు అక్యూట్ చెస్ట్ పెయిన్ వస్తుంది. యాంజైనా యూజువల్గా మెన్లోను ఉమెన్లోను కనిపిస్తుంది, ఏ ఏజ్లో అయినా కనిపించవచ్చు.
కానీ కాకపోతే మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్లీ అంటే 45 నుంచి 60-70 దాటాక ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట వాళ్ళల్లో. అండ్ ఇది యూజువల్గా బ్లడ్ ఫ్లోని అఫెక్ట్ అయ్యే కండిషన్స్ వల్ల వస్తుంది యాంజైనా పెక్టోరిస్. అంటే అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ వల్ల అవ్వచ్చు, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, మయోకార్డియల్ ఇస్కీమియా అవ్వచ్చు, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే అనేబుల్ టు పంప్ ద బ్లడ్ ఎఫెక్టివ్లీ టు ఆల్ ద బాడీ పార్ట్స్. హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, నేను పంప్ చేయలేకపోతున్నాను, ఎనఫ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ని నేను అన్ని బాడీ పార్ట్స్కి పంప్ చేయలేకపోతున్నాను అని చెప్పడమే హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, అలానే దానివల్ల ఏమొస్తుంది, హార్ట్ అటాక్ అవుతుంది. హార్ట్ అటాక్ అంటేనే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ దేని వల్ల వస్తుంది అంటే, లెట్ మీ టెల్ యూ దీన్నే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. ఎందుకంటే చెస్ట్ చాలా టైట్గా ఫీల్ అయిపోతారు వాళ్ళు ఆ టైంలో. సో యూజువల్గా కంప్లీట్గా హార్ట్ కానీ స్టాప్ అయిపోతే దాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎలా చనిపోయారు అంటే బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అని చెప్తారు, అంటే హార్ట్ ఆగిపోవడం వల్ల చనిపోయారు అని. సో మీకు ఇవన్నీ డిఫరెంట్గా మీకు కష్టంగా ఉందనుకోండి, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇందాక నేను ఏం చెప్పాను, ఇందాక నేను మీకు ఒక పాయింట్ చెప్పానా లేదా? ఇప్పుడు ఒక హార్ట్ తీసుకోండి. హార్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆర్గాన్ కాబట్టి హార్ట్లో కూడా మనకి బ్లడ్ సప్లై అవసరం. ఇక్కడ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, కాల్షియం, ఫ్యాట్, కొలెస్టరాల్ ఇవన్నీ డిపాజిషన్ వల్ల ఇక్కడ ఒక ప్లాక్ ఫామ్ అవుతుంది. దాన్ని అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటారు. ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ వల్ల మనకి బ్లడ్ సప్లై అనేది ఈ పార్ట్కి ఆగిపోద్ది. దీన్నే మయోకార్డియల్ ఇస్కీమియా అంటారు. అంటే బ్లడ్ సప్లై ఆగిపోవడం ఫస్ట్, ఇస్కీమియా. అండ్ ఈ ప్లాక్ని ఏమంటాం మనం, అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటాం. అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటారు. అథెరోస్క్లెరోటిక్ ప్లాక్. ఈ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ వల్ల మనకి ఏం డిసీజ్, ఈ వచ్చే డిసీజ్ ఏంటి, సిఏడి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. ఓకే, అండ్ దీనివల్ల బ్లడ్ సప్లై ఆగిపోద్ది, దాన్నే మయోకార్డియల్ ఇస్కీమియా అంటాం. ఈ బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల ఏం జరగద్ది, హార్ట్ మసిల్ చచ్చిపోతుంది. దీన్నే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. ఈ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వల్ల ఏమవుద్ది, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇన్ఎబిలిటీ ఆఫ్ ద హార్ట్ టు పంప్ ద బ్లడ్ ఎఫెక్టివ్లీ టు ఆల్ ద బాడీ పార్ట్స్. దాన్నే మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల హార్ట్ ఆగిపోదు, కానీ ఇది ఇలానే కంటిన్యూ అయితే, సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ ఈస్ బీన్ అటాక్ అయింది హార్ట్, సో హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్నే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే చెస్ట్ టైట్నెస్ ఎక్కువగా ఉంటుంది, అందుకే దీన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. సో ఈ హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్ హార్ట్ ఆగిపోద్ది, కార్డియాక్ అరెస్ట్. సో మీకు అర్థమైంది కదా, హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. సో ఇవన్నీ ఒక సీక్వెన్షియల్ ఈవెంట్స్ అనమాట. ఒకటి జరిగితే ఇంకోటి జరుగుద్ది, ఒకటి జరిగితే ఇంకోటి జరుగుద్ది. కానీ హార్ట్ అటాక్ వస్తే మనం కాపాడొచ్చు, కానీ హార్ట్ అటాక్ని మనం కాపాడలేకపోయామంటే కార్డియాక్ అరెస్ట్ జరుగుద్ది, హార్ట్ ఆగిపోద్ది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద డిసార్డర్స్. ఇది అర్థమైతే చాలు మీకు. సో గైస్, ఈరోజు మనం డీటెయిల్డ్గా బాడీ ఫ్లూయిడ్స్ గురించి, అలానే బ్లడ్ గురించి, వాటన్నిటి గురించి తెలుసుకున్నాం. వి స్పోక్ అబౌట్ ద బాడీ ఫ్లూయిడ్స్, బ్లడ్, లింఫ్, టిష్యూ ఫ్లూయిడ్ అంటే ఏంటో డీటెయిల్డ్గా చూసాం. సో బ్లడ్లోని ఎలిమెంట్స్, బ్లడ్ ఏం చేస్తుంది, బ్లడ్ ఎలాంటి కనెక్టివ్ టిష్యూ, సో హార్ట్, హ్యూమన్ హార్ట్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, యానిమల్ కింగ్డమ్తో కనెక్ట్ చేసి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్తో పాటు సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్డ్గా చూసాం. వాటన్నిటితో పాటు మనం ఇంకా కూడా డబుల్ సర్క్యులేటరీ సిస్టము, కార్డియాక్ సైకిల్, ఈసీజీ, డిజార్డర్స్ ఆఫ్ కార్డియాక్ సిస్టమ్, ఇవన్నీ కవర్ చేసాం. కాబట్టి జనరల్గా వీటిలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే, బ్లడ్ యొక్క కంపోనెంట్స్ ఏంటి, వాటి మేజర్ ఫంక్షన్స్ ఏంటి, ప్లాస్మా ప్రోటీన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో వీటిని ఇలా మ్యాచ్ చేయమంటారు. లేదా కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ని ఎందుకు లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ అంటారు, సో లింఫ్కి బ్లడ్కి ఉండే డిఫరెన్సెస్ చెప్పండి, డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి,
బ్లడ్‌కి, లింఫ్‌కి మధ్య ఉండే డిఫరెన్స్ కావాలి. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్‌కి మధ్య ఉండే డిఫరెన్స్ కావాలి. సిస్టోల్‌కి, డయాస్టోల్‌కి మధ్య ఉండే డిఫరెన్సు. పీ వేవ్‌కి, టీ వేవ్‌కి ఉండే డిఫరెన్సు. సో, హార్ట్ ఎవల్యూషనరీగా ఎలా చేంజ్ అవుతూ వచ్చింది. సో, ఎందుకు హార్ట్‌ని మనం మయోజెనిక్ అని పిలుస్తాం. పేస్ మేకర్ ఆఫ్ ద హార్ట్ అంటే ఏంటి? ఎస్ఏ నోడ్. సో, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏవీ నోడ్ అండ్ ఏవీ బండిల్. అదే బండిల్ ఆఫ్ హిస్. కార్డియాక్ సైకిల్ అండ్ కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ సైకిల్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి 8 మార్క్ క్వశ్చన్ గా వస్తుంది కార్డియాక్ సైకిల్. హార్ట్ సౌండ్స్, ఇట్ కెన్ బి అ 4 మార్క్ క్వశ్చన్. ఈసీజీ, స్టాండర్డ్ ఈసీజీ, ఎక్స్ప్లెయిన్ ద సెగ్మెంట్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా రాయాలి ఏంటి అనేది కమింగ్ వీడియోస్ లో చూస్తాం. సో గైస్, మీకు ఇంకేదైనా టాపిక్ మీద డౌట్ ఉందా, పర్టికులర్ గా మ్యామ్ నాకు ఈ టాపిక్ అర్థం కావట్లేదు అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో పెట్టండి, మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గైస్, ఇలాంటి డీటెయిల్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇప్పుడు ఈ రోజు నేను రాసిన డీటెయిల్డ్ హ్యాండ్ రిటన్ నోట్స్ కావాలి అంటే పీడబ్ల్యూ యాప్ లో దొరుకుతుంది. సో అదే అట్ ద సేమ్ టైం డిపిపి డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కూడా అక్కడే దొరికేస్తాయి. అండ్ మీకు ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏమన్నా కావాలి అంటే మాత్రం మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ సంగీత మ్యామ్. సీ యూ విత్ ద నెక్స్ట్ చాప్టర్. థ్యాంక్ యూ. బాయ్.